చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పెళ్ళి అవసరమా? మ్యాండేటరీనా? రాజ్యాంగంలో ఉండే రూలా? పెళ్లి చేసుకోలేదు 29 వచ్చాయంటే ఇంకా పెళ్లి చేసుకోవట్లేదా, మీ ఇంట్లో సంబంధాలు చూడట్లేదా అని అడుగుతారు. పెళ్ళి ఎందుకు చేసుకోవాలండి అంటే మ్యాండేటరీ రూల్ ఏమైనా ఉందా? ఎవరైనా చెప్పారా? పెళ్ళి చేసుకోకపోతే ఏమవుతుంది? పెళ్ళి అనేది ఆప్షనా, లేకపోతే అవసరమా, లేకపోతే ఇంకేమైనా? ఈ విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రాంలో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ వైషు. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పెళ్ళి మ్యాండేటరీనా మ్యామ్? అసలు చేసుకోవాలా, అవసరం లేదా, రూలా, లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళ కోసం సమాజం కోసం 25 ఏళ్ళు నిండితే పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోవాలా? పెళ్ళి అంటే ఏంటి వైషు? అబ్బో, ఇది పర్లేదు చెప్పు. 30 సెకండ్స్ నీకు టైము. 2 మనసులు కలయిక, 2 కుటుంబాలు కలయిక, 7 తరాలు అటు చూసి 7 తరాలు ఇటు చూసి చేసేది ఒక పెళ్ళి. ఇంతే తెలుసు మ్యామ్. అది పాస్ట్. ఫ్యూచర్ ఆఫ్ పెళ్ళి ఏంటి? ఫ్యూచర్ ఆఫ్ పెళ్ళా? డింక్ మ్యామ్. అది ఇప్పుడు ఎంత పెళ్ళి అంటే డింక్. డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. ఓ, అలా జరిగిందా? ఇప్పుడు అలా జరుగుతుంది. పెళ్ళి అనేది ముందే రూల్స్ పెట్టుకొని ఇద్దరం సంపాదిద్దాం, పిల్లలు అవసరం లేదు, లైఫ్ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు అది పెళ్ళి అంటే. ఓకే, అసలు పెళ్ళి అంటే అట్లీస్ట్ ముందుకి లోక ఏమంటారు, కళ్యాణం. లోక కళ్యాణం కోసం చేసుకునేది పెళ్ళి అనేవారు అప్పుడు. లోక కళ్యాణం అంటే ఏంటి? ఇంకా ముందుకి ఎట్లా తరతరాలు నడిపిస్తూ ఉండడానికి పెళ్ళి, నెక్స్ట్ జనరేషన్ కోసం పెళ్ళి, పిల్లల్ని కంటం కోసం అనేది మీ భాషలో. టెక్నికల్లీ పెళ్ళి ఎందుకు చేసుకునే వాళ్ళు తెలుసు ఇదివరకు? ఓకే. అసలు పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలుసా? నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక ముని పత్ని, ఓకే, మునితోనూ వాళ్ళ అబ్బాయితోనూ చక్కగా ఒక ఆశ్రమంలో ఆవిడ సపర్యలు చేసుకుంటూ ఉంది. ఒక ఋషి వచ్చి ఆవిడని తీసుకొని వెళ్ళిపోయాడు. ఓకే. బుడ్డోడు ఎట్లా చూస్తూ ఉన్నాడు, ఏంటి మమ్మీ వెళ్ళిపోతుందని. వెళ్ళిపోయింది. ఆ నైట్ రాలా, నెక్స్ట్ రోజు రాలా, అలా 11 రోజులు రాలా. వాళ్ళ నాన్నగారిని అడుగుతూ ఉన్నాడు, నాన్న అమ్మేదంటే, నాన్న నువ్వు కూడా పెద్దవాడివయ్యి నువ్వు కూడా ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు నీకు కూడా కొన్ని కామవాంఛలు వచ్చినప్పుడు అలా ఇంకొకళ్ళ భార్యను కూడా నువ్వు తీసుకెళ్తావు నాన్న అంటే, అసలు ఇదేం కాన్సెప్టు? నన్ను నా తల్లిని వేరు చేసే ఈ వాట్ ఎవర్ అప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో రాజ్యాంగమో రూలో దీన్ని నేను మారుస్తాను అని పిల్లల నుంచి తల్లిని దూరం చేయకుండా ఉండడానికి ఏ తండ్రితో అయితే పిల్లలు కలుగుతారో ఆ తండ్రితో ఆ తల్లి ఎప్పుడూ ఉండాలని ఒక రూల్ తీసుకొచ్చాడు. ఆయన పేరు నేను చెప్పలేను, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి యాజ్ ఎ లాయర్. ఇది ఒక కథ, కథలాగే చూడు. ఈ కథ వల్ల మన భారతదేశానికి భారతదేశం అని అలా కొన్ని శాసనాలు వచ్చాయి. సో కొన్ని వందల సంవత్సరాల క్రితం కాన్సెప్ట్ ఆఫ్ పెళ్లి లేదు. గంధర్వ వివాహం అంటారు తెలుసా? అవును, తెలుసా? మీరు ఇప్పుడు జెన్సీస్ డిక్ వాట్ ఎవర్ డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ సారీ, పెద్దగా మీకు కొత్తగా ఆలోచనలు వచ్చాయి అనుకోకండి సుమి, ఇవి ఎప్పుడో ఉన్నాయి. ఓకే. సో ఋషులు మునులు తపస్సు తీసుకుంటే అప్సరసలు వచ్చి విత్ కిడ్స్ చేసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనమాట. అది రెస్పాన్సిబిలిటీ వాస్ టేకెన్ కేర్ బై డాడ్. సో ఇప్పుడు మీరు అనుకునే అప్డేటెడ్ టెక్నాలజీ అంతా మనకి ఎప్పుడో పురాణాల్లో ఉంది. గంధర్వ వివాహం అంటే ఇద్దరు మనుషులు కలవాలి, ఇద్దరు ఫ్యామిలీ కలవాలి, తొప్పాసి కాన్సెప్ట్ వాట్ ఎవర్ దీస్ డేస్ లో వచ్చింది. తొప్పాసి కాన్సెప్ట్ ఎందుకు అని ఇప్పుడు అంటున్నామంటే ఇప్పుడు అది మనకి వర్తించట్లేదు. బట్ కొన్ని వందల సంవత్సరాలు అదే కాన్సెప్ట్ ఉండటం వల్ల సొసైటీ స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది. ఎప్పుడైనా రాజ్యాంగం కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు వారు నీ భార్య ఇంకొకరితో ఫిజికల్ గా ఉన్నా నువ్వేం అనద్దురా బాబు, ఎందుకురా కేసు పెడతావు బాబు అని ఎందుకు అంటుందంటే కాలమాన పరిస్థితిని బట్టి సొసైటీ ముందుకెళ్ళాలి, కాన్ఫ్లిక్ట్స్ లేకుండా కొంచెం సుఖంగా సంతోషంగా ఫ్యామిలీస్ ఉండాలి అంటే ఏం చేయాలనేది రాజుగారు పాతకాలంలో ఎలా అయితే మనకి శాసనాలు ఇచ్చారో లెజిస్లేషన్ ఇప్పుడు మనకి పవర్ లెజిస్లేషన్ నుంచి అలా ఇస్తున్నారు. ఇంకా ముందు కాలంలో గంధర్వ వివాహం, నేను నీకు నచ్చాను నువ్వు నాకు నచ్చావని చేయి పట్టుకుంటే చాలు వివాహం అయినట్టే, ఎవరికి చెప్పక్కర్లేదు. దే హ్యావ్ మ్యారిటల్ బ్లిస్. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు, ఎలా కావాలంటే అలా జలకాలాటలలో అని పాటలు పాడుకొని వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఇది ఉండేది. ఓకే. అండ్ పండగ పూట కూడా పాత మొగుడేనా అనే ఒక సామెత ఉంది. ఉందా? ఉంది. ఎలా? అదేం వేరు సామెత, ఏం మాట్లాడుతున్నారండి, ఒక మొగుడు కాకుండా ఇంకో 100 మందిని తెచ్చుకుంటావా అని అడగవే. సరే మమ్మ అడిగేసాను అనుకోండి, చెప్పండి.
సో మనకి గుళ్ళల్లో గోపురాల్లో శృంగార రాసలీలలు ఆడే బొమ్మలు ఉంటాయి, చూసాం. సో ఎక్కువ పుస్తకాలు చదివేసి చెప్పేస్తున్నాను అనుకోకంటే మరి చెప్తాను. ఓకే. సో అక్కడే ఒక ఉద్యానవనం కూడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏదైతే మనం అప్డేటెడ్ గ్రూప్, ఫిజికల్ ఇంటిమసీస్, వైఫ్ అండ్ హస్బెండ్ షేరింగ్ కీస్ ఇదంతా అంటున్నారు, అప్పుడు ఉద్యానవనంలో జాకెట్లు వేసేవాళ్ళు పండగ పూట. ఎవరు ఏ రవిక తీసుకొస్తే దే యూస్ టు టేకర్. ఓహో, అట్లాంటి సంస్కృతి. ఇప్పుడు కార్ కేసేస్తున్నారు, అప్పుడు బ్లౌజెస్ ఇచ్చేవాళ్ళు. సో ఇది కూడా మనకి పుస్తకాల్లో ఉన్నాయి, నేను చదివింది చెప్తున్నాను తప్పించి. అసలు ఎందుకు అలా ఉన్నాయి, ఎందుకు అండ్ ఓపెన్ ప్లేస్ ఉండేది అక్కడ గోపురాలు కట్టి, అవి చూసి వీళ్ళు చేస్తుంటే శిల్పులు చెక్కేవారు, గ్రూప్ థింగ్స్. సో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? సో మ్యారేజ్ అవసరమా అంటే నీకు అనిపిస్తే చేసుకొని పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు, నేను అది చెప్తా. ఒక మనిషితో కలిసి ఉంటే జీవితం ఎంత బాగుంటుంది అని అలాగా ఊహించుకొని పెళ్లి చేసుకోవద్దు. ఈ మనిషి లేకపోతే నా జీవితం ఎలా ఉంటుంది అనే క్లారిటీ బాగోదు, ఇతనుంటేనే బాగుంటుంది, లేకపోతే ఇతనున్నా బాగోకపోయినా ఇతనే ఉండాలి, ఇది చూసుకోవాలి. ఎలా ఉన్నా ఇతనే ఉండాలి అన్న క్లారిటీ వచ్చినప్పుడు పెళ్లి చేసుకో. నాకు డబ్బులుండి, అందం ఉండి, పిల్లలుండి, కారు ఉండి, బంగ్లా ఉండే ఏదైనా ఉండాలన్నా అనుకో, రేపు పొద్దున అది ఉండేవాడు ఇంకో 10 మంది వస్తారు. అందుకే ఈ చావులు చంపటాలు. ఓకే, ఫసక్ వేసేస్తే నెక్స్ట్. సో పెళ్ళి అనేది ఒక అవసరం కాదు, పెళ్ళి అనేది ఒక బంధం. ఆ బంధం అల్లుకుంటూ చెక్కుకుంటూ చిక్కబడుతూ ఉంటే బాగుంటుంది, అంతేగాని విప్పుకుంటూ కొట్టుకుంటూ ఊడిపోతే అస్సలు బాగా. చేసుకోవాలని మనకుంటే చేసుకోవాలి, కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఫ్యామిలీ కోసం వయసు అయిపోతున్నాను అస్సలు కాదు. అండ్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కొన్ని సంవత్సరాలు ఉంటుందన్న క్లారిటీ ఉంటేనే చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి సొసైటీలో పరువు పోగొట్టుకుని పేరెంట్స్, ఇప్పుడు దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్. అంతకైతే లివ్ ఇన్ ఉండదు. నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్ దీస్ డేస్. 3 ఏళ్ళో 5 ఏళ్ళో 10 ఏళ్ళో, యూఎస్లో అయితే 15 ఏళ్ళు కూడా లివింగ్ ఉండి ఇంకా మాకు క్లారిటీ లేదు. జస్ట్ మాకు 12 మెంబర్స్ కిడ్స్ ఏం చేస్తున్నారు. మా విజయవాడలో అయితే దీన్ని పెళ్లి కాదు కదా ఇంకేదో అంటారు. ఇంకా వాళ్ళకంటే ఇంకా యూట్యూబ్లో చూసాను నేను, ఇది 18 years బ్యాక్. 15 ఏళ్ళు కలిసి ఉన్నారు సరదాగా. 12 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ పిల్లలు ఉన్నారు. మళ్ళీ ప్రెగ్నెంట్ ఆవిడ, ఇంకా క్లారిటీ రాలేదంట పెళ్లి చేసుకోవాలో లేదో. అలా ఉంటుంది, గట్లుంటుంది వాళ్ళతోని. మేము క్వశ్చన్ చేయనీకుండదు. సో పెళ్ళి, ద కాన్సెప్ట్ ఆఫ్ పెళ్ళి ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాంప్లికేటెడ్ విచ్ ఇన్వాల్వ్స్ ద సొసైటీ, విచ్ ఇన్వాల్వ్స్ యువర్ ఫ్యామిలీ, విచ్ ఇన్వాల్వ్స్ అ కోర్ట్, విచ్ ఇన్వాల్వ్స్ అ షేరింగ్ ఆఫ్ అసెట్స్ అండ్ విచ్ ఇన్వాల్వ్స్ కాంజుగల్ రైట్స్. నువ్వు అది ఒకే మనిషికి జీవితాంతం ఇవ్వలేనప్పుడు ఇంకోళ్ళతో వెళ్ళాలనిపించినప్పుడు చేసుకో. బాగా చెప్పానా? బాగా చెప్పారు. అదే సునీల్ గారు ఇప్పుడు వచ్చి ఏం చెప్పారండి అంటారు కదా, అలా అంటారు నేను కూడా, ఏం చెప్పారండి అని. థ్యాంక్ యూ. కాంప్లికేట్ చేసుకోకండి జీవితాన్ని. సుఖపడటానికి పెళ్లి చేసుకోవాలా, దుఃఖంచి దౌర్బల్యంలోకి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈఎంఐలు కట్టలేక సంపాదించినంత వాళ్ళు హ్యాపీగా తిని ఇంట్లో కూర్చొని డీవీసీ కేసులు, డివోర్స్ పిటిషన్స్, మెయింటెనెన్స్ కేసులు చేసుకోవడానికి పెళ్ళిళ్ళు లీగల్గా చేసుకోకండి. నాకు డబ్బులు ఇచ్చి డైవర్స్ లాయర్లు అలాంటి డైవర్స్ లాయర్లకు రాకండి. కుదిరితే ఆ డబ్బులతో లివింగ్ టుగెదర్ ఉండి హ్యాపీగా ఎవరెవరి ఎసెట్లు వాళ్ళు బిల్డ్ చేసుకొని, నచ్చితే షేర్ చేసుకోండి, నచ్చకపోతే ముందే విడిపోండి, కాంట్రాక్ట్ రాసుకోండి. సో హార్ట్ బ్రేక్ 8 వసంతాలు సినిమా చూసారా? ఇంకా చూడలేదు కానీ కథ తెలుసు కదా. దాంట్లో అతనే వెంటపడి ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాననే ఆ మాట రాదు కానీ ప్రేమించుకుందామని అనుకుంటారు. చివరికి బార్క్లీలో సీట్ కోసం వాళ్ళ నాన్న కోసం సాక్రిఫైస్ చేసేసి, అది కూడా ఈమెను తిట్టేసి లవ్ మీద, నేను ఊరికే టైంపాస్ చేశాను, నువ్వు ఎలా సీరియస్గా తీసుకుంటావు నన్ను అంటే ఆవిడ బ్రేకప్ అయిపోతుంది. అక్కడ మళ్ళీ మూవ్ ఆన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మనకి ప్రతి ఒక్కరి లైఫ్లో అలాంటి స్టేట్ ఒకటి ఉంటుంది. ఆ స్టేజ్ నుంచి మనం బయటికి ఎలా రావాలి అండ్ ఆ బ్రేకప్ నుంచి మనం ఏం నేర్చుకోగలం, అసలు ముందు ఎందుకు వెళ్తున్నావు ఐడియా ఉందా అనేది అడగాలి నేను యాజ్ అ క్వశ్చన్. అయితే నన్ను ఇప్పుడు మళ్ళీ మీరు తెలుసు. సో అసలు ముందుకు
వెళ్ళే ముందు మ్యామ్. మనం వెనక్కి రావాలి. ఓకే. హార్ట్ బ్రేక్ అవ్వక ముందు హార్ట్ ప్రేమలోకి ఎందుకు వెళ్తున్నాం అని అడుగుదాం అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. ఓకే. ప్రేమ అనే ఒక అద్భుతమైన అనుభూతి ఎక్కడో ఒకటి దగ్గర మొదలవుద్ది. స్టార్టింగ్ లో అంతా హనీమూన్ టైం ఉంటది. కొన్ని రోజుల తర్వాత నువ్వు అంటున్నావు జీవితంలో 1 2 కాదు, గంటకి హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి ఈ మధ్య జెన్సీస్ లో. అవునా? వాట్సాప్ లో హార్ట్ బ్రేక్లు, ఫేస్బుక్ లో బ్రేకప్లు, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ మెసేజ్ల్లో కూడా చెప్పేస్తున్నారు. స్నాప్ లో కూడా ఉంటుంది మ్యామ్. ఏదైనా ఈ ట్రెండ్ ఇంకా నేను ఫాలో ఈ మధ్య డౌన్లోడ్ చేసే స్నాప్. సో స్నాప్లో ఎవరెందుకు ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, అన్ని మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఏంటి వైషు, యాపే అలాంటిది. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, వాళ్ళు అప్రిషియేట్ చేసేస్తున్నారు, అన్ని చేసేస్తున్నారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే హార్ట్ బ్రేక్ అవ్వటానికి కానీ దోహదపడటానికి కానీ కారణాలు ఏంటి అనేది చూసుకోవాలి. ఓకే. సో కారణం ఏదైనా మనసు అయితే నొచ్చుకుంటుంది, బాధ అయితే తప్పట్లేదు, ఇబ్బంది అయితే పడుతున్నాం. అవునా? మనం ఎంత మైండ్కి అనాలిసిస్ చేసి చెప్పినా మనసుకి అది అద్దుకోవట్లేదు, తట్టుకోవట్లేదు. కరెక్ట్. సో అలాంటప్పుడు నీ ప్రశ్నలో సమాధానం ఉంది. ఏం అడిగావు నువ్వు నన్ను క్వశ్చన్? హార్ట్ బ్రేక్ నుంచి మనం ఏం తెలుసుకోగలము, ఎలా బయటికి రాగలము. సెకండ్. సో దీస్ ఆర్ ద 2 questions you ask. అసలు ఎలా వచ్చింది అనేది తెలిస్తే చాలా మందికి ఇది అర్థం కాదు. అయ్యో నన్ను చంపేసేది, నన్ను గుడ్డ పిసికేస్తున్నట్టుంది, రక్త కన్నీరు, రక్త బీజాలు అంటారు. ఏం ఎక్స్పెక్టేషన్తో వెళ్ళావు నువ్వు, ఏం ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు అని నువ్వు అతన్ని వదిలేయటమా అతన్ని నిన్ను వదిలేయటమా జరిగింది. అది నీ ఎక్స్పెక్టేషనే. ఎప్పుడైతే నీ ఎక్స్పెక్టేషన్ మారుతుందో నీ హార్ట్ బ్రేక్ నుంచి బయటికి ఇలా వస్తావు. ఓకే. ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు ఇదే నువ్వు 8 వసంతాల సినిమా తీసుకుంటే ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు అలవాటు అయిపోయారు. ప్రేమించుకోవడం కన్నా నువ్వు గమనిస్తే ప్రేమకి అలవాటుకి తేడా తెలియని జనరేషన్లో ఉన్నాం మనం. రైట్. ఓకే. ఒక మనిషితో ఒక వ్యక్తితో కొన్ని సందర్భాలు కలిసి జీవించినప్పుడు అది అలవాటుగా మారుద్ది. అదొక ఫ్రెండ్తో అవుతుంది, ఒక మదర్తో అవుద్ది, ఎక్కువ మాట్లాడితే ఒక్కొక్క పిల్లతో కూడా అవుతుంది. సో అది కూడా హార్ట్ బ్రేక్ నన్ను అడిగితే. సో లవ్లోనే ఉండదు హార్ట్ బ్రేక్ అనేది. అవును. ఇన్ రియాలిటీ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి మనిషి మనుగడ ఒక గమనంలోనూ హార్ట్ బ్రేక్ అనేది కామన్ థింగ్. ఉద్యోగంలోనే ఉండదు. 10 ఏళ్ళు మనం కొంతమందితో కలిసి ఉద్యోగం చేస్తే రోజు అదే ఆఫీస్కి వెళ్ళి అదే డెస్క్ దగ్గర కూర్చొని ఆ చాక్లెట్లు ఇచ్చి ఆ సర్ప్రైజ్ పార్టీలు ఆ సాయంత్రం కలిసి 10 మంది తిరిగేది హార్ట్ బ్రేక్ కాదు అవుతుంది. కొత్త ప్లేస్కి వెళ్తే హార్ట్ బ్రేక్, కొత్త మనుషులతో సంబంధాలు, పాత అమ్మ నాన్నని ఇంట్లోంచి వదిలేసి వచ్చి ఒక టీనేజ్ పిల్ల హైదరాబాద్లో కోర్స్ నేర్చుకోవడం అస్ అ షాకింగ్ అండ్ హార్ట్ బ్రేక్. సో హార్ట్ బ్రేక్ని చాలామంది లవ్ దగ్గర ఆగిపోతున్నారు. ఇన్ జనరల్ మన ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇది ఫ్యూచర్లో మనకి ఇలా జరిగితే హ్యాపీగా ఉంటాం, దానివల్ల వస్తే ఆల్రెడీ ఉన్నది పోయిందని ఇంకొక ఏడుపు. అవును. ఈ రెండే నీ హార్ట్ బ్రేక్ యొక్క మూల కారణాలు. ఈ 2 కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆలోచించి చెప్పు. నీ జనరేషన్లో ఫ్రెండ్స్ చాలా మందిని చూసుంటావు, ఓదార్చుంటావు, నీకున్న మంచితనే అని అందరూ చేడ్చుంటారు కదా. సో నీకు తెలిసిన దాంట్లో ఒక మచ్చొక్క 4 వదులు. ఆ మనిషి ఉంటే బాగుంటది, ఏం చేసినా అసలు ఎందుకు ఆ మనిషి అంటే ఆ మనిషే కావాలి తప్ప. అది అలవాటు. నేను చెప్పిన జోన్లోకి వచ్చింది. నెక్స్ట్ ఏముంటాయి మ్యామ్, ఎటు తిరిగినా అలవాటే. ఆ మనిషితో తినడమో లేకపోతే ఆ ప్లేస్కి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఆ మనిషి గుర్తొస్తున్నాడు, అలవాటు. ఆ మనిషితో నువ్వు రోజు తిరుగుతున్నావు కాబట్టి గుర్తొస్తాడు, ఆ మనిషి నీకు రోజు ముద్దలు తినిపిస్తున్నాడు కాబట్టి గుర్తొస్తాడు. ఏం చేసినా ఆ వ్యక్తితో నువ్వు అలా బ్రతుకుతున్నావు. సో అది అలవాటు వైషు. అలవాటు నుంచి ఒక ఇష్టం మొదలవుద్ది. ఆ ఇష్టం ప్రేమ అనుకుంటాం నెక్స్ట్ స్టెప్ కాదు. ఓకే. ఆప్యాయత, ఓకే, కామము, అబ్సెషన్, క్రోధం. మనసుకు నచ్చుతారు కొంతమంది, మైండ్కి నచ్చరు. అక్కడ కొట్టుకుంటుంటారు ఇద్దరు, కానీ మళ్ళీ కలిసి తిరుగుతారు. ఆడికి అర్థం కాదు, ఏందిరా బాబా అందరు కపుల్స్ బాగున్నారు, నాకేమో ఈడంటే ఇంత ఇష్టం. ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ మైండ్, ఆ లైఫ్ స్టైల్ ఏది నచ్చదు నాకు, అయినా నేను ఎందుకు వదలలేకపోతాను. సో యూ నీడ్ టు ఫిగర్ అవుట్ ఆ మనిషి అంటే నీకు ఇష్టం, కానీ ఆ మనిషితో బతకడం ఒక క్రోధం, ఒక గొడవ, ఒక చిరాకు, ఒక అసహనం. సో అది ప్రేమ కాదు. సో ఇది మనం క్లారిఫికేషన్ అండ్ డెఫినిషన్
ఆ వ్యక్తితో ఉన్నప్పుడు హార్ట్ బ్రేక్ అవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకే, అదే నీకేం కావాలి అనేది నువ్వు డిఫైన్ చేసుకోగలిగితే ఓకే వీడితో మనం చచ్చినట్టు జీవితాంతం ఈ ఫ్రెండ్షిప్ ఉండాల్సిందే, ఓకే వీడి మీద ఇష్టం సావదు, ఇది క్లారిటీ. ఓకే, ఆడు నన్ను తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించాల్సిందే, సినిమా రిలీజ్ అయితే ఇద్దరం వెళ్లాల్సిందే, సాయంత్రం డిఫాల్ట్గా కొట్టుకు చావాల్సిందే. నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అంటే నువ్వు నన్ను ఎందుకు పికప్ చేసుకోలేదు, నేను చెప్పాను కదా టైంకి రమ్మని, నీకు తెలుసు కదా ఆఫీస్ ఉందని, నేను నిన్ను చుడిదార్ మీద చున్నీ వేసుకోమన్నా నువ్వు ఎందుకు స్కట్ వేసుకొచ్చావు అనే డిఫాల్ట్ కాన్ఫ్లిక్ట్ చచ్చినట్టు అది కొట్టుకు చావాల్సిందే. నీకు నచ్చినట్టు నువ్వు బతకాల్సిందే, వాడికి వచ్చినట్టు వాడు చెప్పాల్సిందే. సో ఈ డెఫినేషన్ నీకు క్లారిటీ వచ్చింది అనుకో, నీకు అక్కడ అసలు హార్ట్ బ్రేక్ ఉండదు, క్లారిటీ ఉండదు, ఎక్స్పెక్టేషన్ ఉండదు. దిస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్, యాక్సెప్టెన్స్ చేయలేవుగా. నేను అదే చెప్తున్నా, నీకు క్లారిటీ ఉండాలి. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యాక్సెప్టింగ్ సంబడి అండ్ గెటింగ్ క్లారిటీ. ఇప్పుడు ఆ అబ్బాయి ఇలా నేను తిడితే నువ్వు యాక్సెప్ట్ చేయలేవు, కొట్టాలనిపిస్తుంది, కానీ ఆయన వదిలే సినిమాకి వెళ్ళలేవు, ఉండాలనిపిస్తుంది. అప్పుడేం చేస్తావు? సర్దుకుపోవాలి. ఎక్స్పెక్టేషన్ పక్కన పెట్టి యాక్సెప్టెన్స్ అర్థం కూడా కాదు నీకు, గొడవ అయితే అవుతుంది కదా. సో ఈ రెండు కాకుండా ఇందాక నేను ఏం చెప్పా, క్లారిటీ. ఓకే, ఇది ఇంతే, ఈ రిలేషన్షిప్ ఇంతే అన్నప్పుడు నీకు పెద్ద క్లారిటీ ఉంటుంది. ఈ రోజు వీడితో ఈ ఫార్మాట్, ఇది స్టాండర్డ్, ఇది ఇంకంతే, ఇది డిఫాల్ట్ స్టాండర్డ్. సో అక్కడ నీకు హార్ట్ బ్రేక్ ఏముంది చెప్పు? ద మొమెంట్ యూ గెట్ అ క్లారిటీ అబౌట్ అ పర్సన్ అండ్ అ రిలేషన్షిప్, యు ఆర్ వెరీ క్లియర్. ఇది బాస్ కి ఒక ఆయన కింద పనిచేసే వ్యక్తికి ఉంటది, ఎలాగో తిడతారు, ఈ గంట పడేసి వెళ్ళిపోదాం, అప్పుడు యాక్సెప్ట్ చేస్తావు. అదే నువ్వు ఫ్రెండ్ లో లవ్వర్ లో నాతో తప్పించి వీడు ఇంకెవడుతున్నా మాట్లాడుతున్నాడా, చంపేద్దాం దాన్ని అనేది నువ్వు ఈ అద్దవ్వా ఈ డేటింగ్ యాప్లకి వెళ్తాడు, నేను తప్పించి ఏ అమ్మాయినైనా కుక్కతోక వంకరా, కానీ నేను ఇష్టం అంటాడు. అలాంటప్పుడు నేనే అర్థం చేసుకొని క్లారిటీ తెచ్చుకొని, బాబు బంగారం నీ బతుకు నువ్వు బతుకు, నేను ఇంకోటి ఎత్తుక్కుంటానని ఆ క్లారిటీ నీకు రావాలి. ఆండెల్లి విరికించి తమాషా చూసారే నువ్వు నాతో మాట్లాడు నాతో మాట్లాడు, ఈ పిచ్చికోల పెట్టకూడదు. ఈ పిచ్చికోల పెట్టకుండా నీ లైఫ్ ఏంటి, నీకు కావాల్సింది ఏంటని ఎత్తుక్కొని ఆడిని పక్కదారి పట్టించొద్దు, నువ్వు పక్కదారి పట్టద్దు, కొట్టుకు సావకుండా ఇంకోటి ఎత్తుక్కో, ఆడు బతుకండి బతుకుని. నీకు ఆ క్లారిటీ వచ్చింది అనుకో, ఆడే తిరిగి వస్తాడా మానేసి వస్తాడా, ఈలోపు నీకు ఇంకెవరన్నా నచ్చారు అంతా హ్యాపీగా ఉండి ఆడి సావాడు చేస్తాడు అంతే. ఇక్కడ హార్ట్ బ్రేక్ ఎక్కడ ఉంది? లేదు, ఆ మనిషే కావాలి అనుకున్నాము, ఆ మనిషి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్స్పెక్టేషన్ అది. ఎస్, అది ఇంకో ఎపిసోడ్ లో మాట్లాడదాం. ఇక్కడ నువ్వు నన్ను అడిగింది హార్ట్ బ్రేక్ కి దారి తీసే ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలని. ఈ రెండు క్లారిటీ అయితే ఇచ్చా కదా, ఇచ్చారా లేదా? ఇచ్చారు, కానీ దాని నుంచి బయటికి రావాలంటే ఎలా రావాలి, అసలు దాని నుంచి మనం ఏం తీసుకోవాలనేది చెప్పలేదు నాకు. ఎగ్జిట్ ప్లాన్ అడుగుతున్నావు, అంత ఈజీ కాదు అది. లోపలికి వెళ్ళడమే తెలుసు పద్మవ్యూహంలోకి. షేర్ ఖాన్ ఎంతమందినైనా పంపించంటాడు, పంపించే వరకు మాత్రమే వీడు స్టెప్ గా వీడు చంపేస్తాడు, ఆ తర్వాత వీడు ఉంటాడో చచ్చిపోతాడు ఎవరికి తెలుసు. సో నువ్వు అడిగింది ఎగ్జిట్ ప్లాన్. ఓకే, ఎంట్రీ చాలా సుఖంగా ఉంటది, సమ్మ ఉంటది, హనీమూన్ పీరియడ్ ఉంటది, అసలు భూ ప్రపంచంలో అంతా వసంతాలే కురుస్తా ఉంటాయి. ఆ తర్వాత డ్రాకులాలు వస్తాయి, డ్రాగన్స్ వస్తాయి, ఎలివెన్స్ వచ్చి తొక్కేస్తాయి, అక్కడ కోటాను కోట్ల వెయిట్ ఉన్న తల్ల పగిలిపోయి అంత బండరాయిలు వచ్చి మీద పడతా ఉంటాయి. ఎవరికి విజువల్ ఎఫెక్ట్స్ లో ఇది ఏం కనిపించదు, నీకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది బ్రేకప్ ఫేజ్ లో. అవునా? అవును. ఆగాలన్నా ఆగని ఏడుపు, వద్దన్నా వదులుకోలేని మనిషి, కావాలన్నా నీ దగ్గరికి రాడు అని తెలిసినా కావాలనుకునే నీ కోరిక మనస్సు, దాన్ని ఆపుకోలేని నీ గతి, అసహ్యించుకునే నీ స్థితి. బాబా బాబా అసలు ఏమన్నా చెప్పారమ్మా. ఎస్, ఎగ్జాక్ట్లీ బ్రేకప్ లో ఉండే ఫేజెస్ ఇవే. సో లోపలికి వెళ్తే కాదు, 6 సార్లు బయటకు కూడా వచ్చా నేను. సో అందుకే నన్ను రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అంటారు మా ఫ్రెండ్స్. మీ ఐడ్రీ మాల్ కూడా పొక్కట్లో పెట్టలేదు. ఎంట్రీ ప్లాన్ కాదు, ఎగ్జిట్ ప్లాన్ తెలుసుకున్న వాళ్ళు తోపు. అంతేగా, లేకపోతే ఎంత హ్యాపీగా వెళ్ళని అవుతాను నేను నీతో. అంతేగా. అవునా? 1 కాదు 2 కాదు 6 మేజర్ బ్రేకప్ నాకు. మేజర్ బ్రేకప్, మేజర్ అసలు మామూలు కాదు, అసలు నెక్స్ట్ లెవెల్. సో మీరు తప్ప ఎవరు చెప్పగలరు ఇప్పుడు మాకు ఎగ్జిట్ ప్లాన్స్? చెప్పాలి, మళ్ళీ ఎపిసోడ్ లో మాట్లాడుకుందామా? ఓకే, తప్పకుండా. సో మళ్ళీ ఎపిసోడ్ లో ప్రాపర్ ఎగ్జిట్ ప్లాన్ ఇస్తాను మీకు. అప్పటి వరకు మీకు ఏదన్నా ప్రాబ్లం ఉండి బ్రేకప్ అయ్యి ఉండి మీ ప్రాబ్లమ్స్ కామెంట్ రూపంలో తెలియజేస్తే, మన ప్రోగ్రామ్ పేరే రిలేషన్షిప్ ల్యాబ్.
ఎస్ ఈ ల్యాబొరేటరీలో మేమన్నీ కూసంకుశంగా పరిశీలించి క్షుణ్ణంగా మీకు ఒక రిపోర్ట్ ఇస్తాము. దానికి తగ్గట్టు మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. ఓకే గైస్, వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు రిజల్ట్ వస్తుంది. ప్రస్తుతానికి మీరు పోరాడండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే చెప్పండి. అంతవరకు హోప్ నువ్వు అడిగిన క్వశ్చన్స్ కి అయితే నేను సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్ ఇచ్చాను. కాకపోతే అది నెవర్ ఎండింగ్ స్టోరీస్ కదా. ఎగ్జిట్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ వైషు. అండ్ ఎవ్రీబడీస్ జర్నీ ఈస్ డిఫరెంట్ అనుకుంటారు రిలేషన్షిప్లో. నా అనుభవంతో నేను నేర్చుకుంది, ఒక రిలేషన్షిప్ అనేది ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ అయ్యేటప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్, వీడికి కొన్ని బాక్సుల్లో కొన్ని ఉంటాయి, వీడికి కొన్ని బాక్సులు ఉంటాయి. ఫస్ట్లో ఇది ఫిట్ అయిపోద్ది అనుకుంటారు, ఇలా 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 స్టార్టింగ్లో అంతా బాగుంటుంది. తర్వాత ఇలా 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 స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హార్మోనియస్గా ఇలా వెళ్తారు, తర్వాత ఇలా 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 స్టార్ట్ అవుద్ది, ఇలా ఆ తర్వాత తర్వాత ఇలా ఇలా స్టార్ట్ అవుద్ది. సరే ఎందుకు సో ఇలా స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే నొప్పి పెడుతుంది. ద మూమెంట్ యూ స్టార్ట్, ఆ తర్వాత ఇలా గుచ్చడం, రక్కటం, రిలేషన్షిప్లో ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు దుఃఖం, బాధ భరించలేని తర్వాత ఇలా ఇరక్కొట్టేయడం ఉంటుంది, చీరలు ఇరక్కొట్టేయడం అన్నీ ఉంటాయి రిలేషన్షిప్లో. అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరిలో ఉన్న ఒకడే పరిగెడదాం అనుకుంటాడు. కొట్టేవాడు కాదు షేర్ ఖాన్, కొట్టించుకునేవాడికి ఉండాలి ధైర్యం. సో ఈ ఎగ్జిట్ ప్లాన్ ఎవడు అడగాలి? కొట్టించుకునేవాడు అడగాలి. అది మరో ఎపిసోడ్లో ఎంతమంది ఎలా కొట్టించుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఆ కొట్టించుకోవడం, దెబ్బల నుంచి బాధ నుంచి బయటపడాలని ఉత్సాహం మీకే ఉంటుంది. కొట్టేవాడు సమ్మగా ఉంటాడు రిలేషన్షిప్లో. సో మీ బాధలకి మేము డెఫినెట్గా మా ల్యాబొరేటరీలో టెస్టులు చేసి పరిశీలించి మీకు ఒక మంచి అద్భుతమైన అవుట్పుట్తో మంచి మెడిసిన్స్ రాసిస్తాం. సో ప్రేమని ప్రేమగా ప్రేమిస్తూ చూసుకుందాం. ప్రేమించాలి అంటే, పెళ్లి చేసుకోవాలంటే కూడా మన మీద ఎక్కువ ప్రేమ ఉండే వ్యక్తిని ఆ పర్సన్ని చూస్ చేసుకోవాలా, లేదా మనకి ఎవరి మీద అయితే ఎక్కువ ఇష్టం ఉంటుందో మనం ప్రేమించిన వాళ్ళని చూస్ చేసుకోవాలా? మనం ప్రేమించిన వాళ్ళన, మనల్ని ప్రేమించే వాళ్ళన? ఇది నీ డౌట్. ఎస్. నిన్నొక వ్యక్తి ఎప్పుడు ప్రేమిస్తాడు? లైక్ ఎప్పుడు అంటే టైమా, లేకపోతే ఎలాంటి సందర్భాలు, సిచ్యువేషన్లో ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు అనుకుంటావు? తనకి నువ్వు నచ్చినప్పుడు, ఇంకా మనం బాగా లోలో ఉండినప్పుడు, వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నప్పుడు, ఇంకా మనకు దరిద్రమైన సిచ్యువేషన్లో మనకి ఏదో ఒక యాక్సిడెంట్ అయినా కూడా స్టిల్ దే ఆర్ లవింగ్ అస్, ఇంకా మన ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనతో. ఇవన్నీ ప్రేమించిన తర్వాత అతను నిన్ను చూసుకునే సందర్భాలు. ఓకే. అసలు నిన్ను ఒక వ్యక్తి ఎందుకు ప్రేమిస్తాడు? లుకింగ్ గుడ్, ఎస్, చూడడానికి ఇంకా బాగుందని, నీ యాటిట్యూడ్, నీ స్మైల్ నచ్చి, నువ్వు పక్కన వాళ్ళు ఇలా హెల్ప్ చేస్తుంటే లాంగ్ షార్ట్ లో చూసి, లేదంటే జిమ్ లో వర్కౌట్స్ బాగా చేస్తుందని చూసి, ఇంకా ఇలాంటివి ఫిజికల్ అట్రాక్షన్స్ అంటారు. టు బిగిన్ విత్. ఆ తర్వాత ఇంకా మాట్లాడడానికి, మనతో ఏదైనా సమస్య ఉన్నప్పుడు పంచుకోవడానికి, నీ ఆలోచన పద్ధతి, నీ యాటిట్యూడ్, నీ క్యారెక్టరు, నీ బిహేవియర్ తనకి సింక్ అవుతుంది అనిపించినప్పుడు, సింక్ అవ్వకపోయినా కొన్ని సందర్భాల్లో తన్ని నువ్వు అంటే ఇంప్రెస్ చేసినవి గుర్తొచ్చి సింక్ చేసుకుంటూ నేను లవ్ చేస్తాను. ఎస్ కదా, ఈ స్టాండర్డ్ ఆఫ్ ఫార్ములా అర్థమైంది కదా. కమ్ టు నువ్వెవరైనా ఎందుకు లవ్ చేస్తావు? ఎనీబడి ఆర్ ఆడియన్స్ లో వైస్ వర్సా కదా, సేమ్ ఉంటుందేమో. నేనైనా చూడడానికి బాగుంటారు ఫస్ట్, ఆ తర్వాత వాళ్ళ యాటిట్యూడ్. అమ్మాయిలు, ఇది సైకాలజీ ఎనాలిసిస్ చేసి BBC వాళ్ళు చెప్పారు. మనం 6th క్లాస్ లో ఉన్నప్పుడు అప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఇంత నాలెడ్జ్ మనకి. ఇద్దరు వ్యక్తులు అట్రాక్షన్, అమ్మాయి చూసేది ఏంటి ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అబ్బాయి చూసేది ఏంటి. ఓకే, ఇట్స్ నాట్ ఈక్వల్. నువ్వు చెప్పు, నన్ను ఎందుకు లేండి, ఇంకా నార్మల్ గా అడుగుతున్నా. అమ్మాయి పర్స్పెక్టివ్ చెప్పు, అబ్బాయిది నేను చెప్తాను ఎందుకంటే నేను అనాలిసిస్ చేశాను కాబట్టి. ఒక అమ్మాయిగా నువ్వు అబ్బాయిలో ఏం చూస్తావు లవ్ చేయాలంటే? యూజువలీ రెస్పెక్ట్, ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్, మనకి ఎక్కువ గౌరవం ఇస్తుండే వ్యక్తిని, ఇంకా హెల్పింగ్ నేచర్ బాగుండాలి, రచ్చ చేసి గోల చేసే పర్సన్ కాకుండా మన కన్నీళ్ళు వస్తుంటే తుడవగలిగిన వ్యక్తి. అసలు కన్నీళ్ళే రాకుండా చూసుకునే ఒక బాధ్యత తీసుకునే భర్త, యా, ఆర్ అ బాయ్ ఫ్రెండ్. ఎస్. ఇంకా ఇంకా ఆడపిల్లగా ఏ ఆడపిల్లన్నా కోరుకునేది, ఇంకా చిన్నపిల్ల కాబట్టి నీకు ఇంకా
క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, ఉన్న సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇది మెయిన్ కదా, అమ్మాయిల బేసిక్ ఇన్స్టింక్ట్ అన్నమాట. ఇట్లా ఇన్స్టింక్ట్ చెప్తుంది మనకి, వీడితో ఉంటే నాకు సేఫ్టీ ఉంటుందా. ఇది వెంటనే ప్రతి ఒక్క అమ్మాయికి ఆ ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది సేఫ్టీ ఆ సెక్యూరిటీ. నేను ఎందుకు లవ్ చేసి నాకు అర్థం కావట్లేదే, కానీ వాడంటే నాకు అదేంటి వాడు నేను తిడుతూ ఉంటాడు, రిస్ట్రిక్ట్ చేస్తాడు బయటకి, ఏమోని వాడితో ఉంటే మా డాడీతో ఉన్న సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది, మా నాన్న దగ్గర ఉంటే ఎంత సేఫ్గా ఉంటానో అట్లా ఉంటుంది. దట్స్ ద బిగ్గెస్ట్ పుల్లింగ్ పాయింట్ ఫర్ అ గర్ల్. ఎస్, తెలుసా? మేబీ ఇట్స్ అ సైకలాజికల్ ఫ్యాక్ట్. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రొవైడర్ అయి ఉండాలి అబ్బాయి. ఓకే ఓకే, ఆడికి డింగుటక జాబ్ ఉన్నా, ఏదో స్టార్టింగ్లో నచ్చి కొన్ని రోజులు తిరుగుదు, కానీ అమ్మాయికి పెద్ద క్లారిటీ ఉంటుంది, నేను పెళ్లి చేసుకోను, ఫ్రెండ్స్ చేసేస్తాడు సరదాగా. ప్రొవైడర్ అయి ఉండాలి. దిస్ ఈస్ ఆల్సో బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ దట్ కేమ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇది వరకు మాస్కులిన్ ఎనర్జీ అంటే వేటకెళ్ళి తినటానికి తీసుకొచ్చి ఈ ఇన్స్టింక్ట్ నుంచి లేడీస్కి అది వచ్చింది, దట్ షీ షుడ్ బి సేఫ్ ఇన్ అ హౌస్. ఒక మగాడు అంటే తన ఒక హౌస్లో తన ప్రాజెని బిడ్డల్ని సేఫ్గా పెట్టి వాడెళ్ళి వేటకెళ్ళి ఫుడ్ తీసుకురావాలి. దిస్ ఇస్ అ ప్రొవైడర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది అమ్మాయికి. ఎవరైతే తనని జీవితాంతం సుఖంగా సంతోషంగా తనకు కావాల్సినవి సమకూర్చగలిగే సత్తా ఉంటుందో వాడితో జత కలవాలని చూసుకుంటాం. ఓకేనా? ఈ మధ్యలో వచ్చే ఎన్ని ఫ్లింగ్స్, ఆడవాళ్ళకి కూడా ఫ్లింగ్స్ ఉంటాయి, ఆడవాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి, ఆడవాళ్ళకి కూడా ఇష్టాలు ఉంటాయి, ఆడపిల్లలు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో మగాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఇది కనుక మీరు ఇవ్వలేదు అనుకోండి, ఎవరన్నా అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందని చెప్పినా, మీతో జీవితాంతం ఉంటానని ఒప్పించినా అస్సలు నమ్మకండి, వదిలేసి వెళ్ళిపోద్ది. సో ఇది ఓకే, వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది యాక్చువల్లీ. అంటే మనల్ని లవ్ చేసే వాళ్ళ లేకపోతే మనల్ని లవ్ చేసే వాళ్ళ అన్నప్పుడు ఈ లవ్ అనే ఫీలింగ్ ఏదో ఒక పాయింట్లో వస్తుంది, అదే నిజం అనుకుని డెసిషన్స్ తీసుకోవద్దని చెప్తున్నా. సో అమ్మాయిలు అయితే సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రొవైడర్ మెంటాలిటీ. ఆ తర్వాత ఈ రెండు బేసిక్ యానిమలిస్టిక్ ఇన్స్టింక్ట్ నుంచి ఒక హ్యూమన్కి వచ్చాయి. సొసైటికల్ పరంగా ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఒక సొసైటీలో ఉండి భార్యాభర్తలుగా ఉండి ఇలా కొన్ని సంవత్సరాలు కూడా మన జెండెక్స్ అప్డేట్ అయింది. ఓకే, దాంట్లో చూసుకుంటే సొసైటీ పరంగా నన్ను గౌరవంగా ఎవరు ఉంచుతారు? ఎగ్జాక్ట్లీ, ఆడపిల్లగా. ఇది మ్యాండేటరీ. ఏ ఫ్యామిలీ, ఏ మగాడు పక్కన నించుంటే నాకు ఆ గౌరవం వస్తుంది అనేది ఆడపిల్ల చూస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ ఇన్స్టింక్ట్ అండ్ దిస్ ఇస్ మచ్ మోర్. ఫారెన్లో అయితే డబ్బు, ఇది ఆ ప్రొవైడర్ మెంటాలిటీ అలా చూస్తారు. అండ్ నెక్స్ట్ లెవెల్లో పియర్ గ్రూప్ చూస్తారు. అంటే యూఎస్లో మనకి బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి అంట్లు తోమేవాడు ఫ్రెండ్ ఉంటాడు, అట్లా పియర్ గ్రూప్ చూస్తారు, వీళ్ళు ఎవరితో తిరుగుతారు. సో ఇది ఫారెన్ వాళ్ళు అనాలిసిస్ చేసింది కాబట్టి అలా చెప్పారు. మన ఇండియన్ సొసైటీకి ఏంటంటే నేను ఎవరి ఫ్యామిలీకి వెళ్తే బాగుంటాను, లేకపోతే సొసైటీలో ఇతను ఎలాంటి దీంట్లో వచ్చాడు అని చెప్పి. సో దిస్ ఆర్ ద 3 బేసిక్ థింగ్స్. ఇంకా 2 ఉన్నాయి, అన్ని చెప్పను ఇప్పుడు, ఇవి చాలు నీకు, చిన్నపిల్లవి ఇప్పుడు. ఓకే, సో దీస్ ఆర్ ద 3 థింగ్స్ విచ్ ఆర్ విమెన్ సీ. సో ఈ 3 ఫుల్ఫిల్ అయిన రోజు రాసుకో వైషు, ఈ 3 ఫుల్ఫిల్ అయిన రోజు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని జీవితాంతం లవ్ చేస్తుంది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అబ్బాయి. ఓకే ఓకే, ఇంక మిగిలిన ఏ చూసి పెళ్లి చేసుకుంటారన్నా ఒప్పుకోవద్దు, అది లాంగ్ టర్మ్ ఉంటుంది. ఓకే, ఒక అమ్మాయి నిన్ను ఇవి నువ్వు ఇవ్వగలిగి ఉండి ఇవ్వాలని నీకున్నప్పుడే పెళ్లి చేసుకో. మళ్ళీ నీ దగ్గర ఉన్నా నీకు ఆ అమ్మాయికి ఇవ్వాలని అనిపించకపోవచ్చు. మళ్ళీ ఇదొక సూక్ష్మమైన సీక్రెట్. ఓకే, నీ దగ్గర ఉంటాయి. ఏ అమ్మాయికి నీకు ఇవ్వాలనిపిస్తుందో, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఒక 30-40 ఏళ్ళు అదే అమ్మాయికి ఇవ్వాలనిపించాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? ఓకే, ఈ సినిమా ఒకటి ఉంది, గౌతమ్, లావణ్య త్రిపాఠి, చూడలేదు, రాహుల్, అందరు చూసుంటారు మ్యామ్. మొన్న ఈ మధ్య కూడా రిలీజ్ చేశారు, అందాల రాక్షసి. ఎస్, అందాల రాక్షసి. దాంట్లో 2 క్యారెక్టర్లు ఉంటారు, ఒకరు సూర్య, ఇంకొకరు గౌతమ్. సూర్యకి ఆ అమ్మాయి అంటే పిచ్చి, వెర్రి, మొత్తం ఆ అమ్మాయి కోసం గుడి కట్టే అంత ప్రేమ సూర్యది. సూర్యతో బ్రేకప్ అయిందని తెలిసి, ఆ అమ్మాయి అలానే ఉందని తెలిసి, ఇంకా తను ప్రేమిస్తుందని తెలిసి, గౌతమ్
నా ఇంతే ప్రేమ ఉంటుంది, అలానే ప్రేమిస్తూ ఉంటాడు, ఆ అబ్బాయి కోసం వెయిట్ చేస్తుందని తెలిసి కూడా ప్రేమిస్తూ ఆ అబ్బాయిని వాళ్ళ నాన్న చంపేస్తాడని తెలిసి వీడే ముందు చచ్చిపోయి ఇది చేసుకునే అంత ప్రేమ గౌతమ్కి ఉంటుంది. నాకున్న ప్రేమని ఎలా చేయాలో అర్థం కావట్లేదు నాన్న అని చెప్పేసి ఆ ఇద్దరు పర్స్పెక్టివ్లో చూస్తే ఇద్దరూ ప్రేమిస్తున్నారు కదా, ఎవరిది గొప్ప ప్రేమ అని అనుకోవచ్చు అక్కడ? దట్స్ అ వెరీ గ్రేట్ క్వశ్చన్. ప్రేమ అన్నం పెట్టదు వైషు. ప్రేమ ఇస్ డిఫరెంట్. మన పురాణాల్లో కానీ ఎక్కడైనా సరే ఆడపిల్లకి మళ్ళీ చెప్తున్నాను, కమింగ్ బ్యాక్ టు ద హ్యూమన్ ఇన్స్టింక్ట్. ఓకే, ప్రేమ అన్నం పెట్టదు. ఇలా ఎంతో నాని సినిమా జెర్సీ చూసావు కదా, ఎంతో గాఢమైన ప్రేమ, అదేంటో గాని ఉన్న మాటుగా పెళ్లి చేసుకుంటాడు. ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి అంత అందంగా అంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి హౌ షీ ఎండెడ్ హర్ లైఫ్. డూ యూ థింక్ అమ్మాయి ఏ ఆడదానికైనా ప్రేమని చూస్ చేసుకోండి అని చెప్పుద్దా, సరైన భర్త నీకు ప్రొవైడ్ చేయగలిగే వాడిని చూసుకోమని చెప్పుద్దా ఆఫ్టర్ గోయింగ్ త్రూ సో మచ్? ఓకే, ప్రొవైడ్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే ఒక ఆడదానికి సేఫ్టీ, సెక్యూరిటీ, బేసిక్ లైఫ్ స్టైల్. వై కాంట్ షీ బి ఏ ప్రొవైడర్? తనే సంపాదించవచ్చు కదా, ఆమె సంపాదిస్తే సూపర్ కదా. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, ఆడదానికి ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చిరాకు వచ్చేస్తుంది. అంతెందుకు నాకే నా 40, ఇంకో 10 ఏళ్ళు పని చేస్తానేమో, 50 ఏళ్ళ తర్వాత కూడా నేను పనిచేసి ఒక మొగుడికి పెట్టాలి అని అనిపించదు ఆడదానికి. ఓకే, దట్స్ నాట్ ఎ బేసిక్. విమెన్ ఏంటంటే నర్చర్. అబ్బాయి బీజాలు ఇస్తే బిడ్డను కనిస్తుంది, ఒక ఇల్లు ఇస్తే హోమ్ చేసి లివింగ్ స్పేస్ క్రియేట్ చేస్తుంది, బియ్యం ఇస్తే అన్నం వండి నర్చర్ అయ్యారు. సో దట్స్ అ బేసిక్ విమెన్స్ నేచర్. అబ్బాయి ఇస్ అ ప్రొవైడర్. వాడు వెళ్ళి పొట్లాడి గొడవపడి, దట్ మెంటాలిటీ ఇస్ లైక్ దట్స్ వైరింగ్ మనకు అలా ఉంది. ఓకే, అంటే మనం ఇప్పుడు మార్చేసుకున్నాం కదా, బోత్ ఆర్ ఈక్వల్, వీ నీడ్ జెండర్ ఈక్వాలిటీ, ఇద్దరు సమానంగా చూడండి. బాడీ, మన హార్మోన్స్ భగవంతుడు క్రియేట్ చేసింది అయితే మారలేదు వైషు. ఎంత జెనెటికల్ ఇంజెక్షన్లు చేసుకొని అమ్మాయిలు అబ్బాయిలా మారినా ఆర్ హ్యూమన్స్. హ్యూమన్ ఇన్స్టింక్ట్ అంటారు, ఇది డిఎన్ఏలో ఉంటుంది. దిస్ ఇస్ ఇంబైబ్డ్ ఇన్ డిఎన్ఏ. డిఎన్ఏ నువ్వు మారుస్తావా? లేదు. ఒక అమ్మాయి ఓపిక కానీ ఎమోషన్స్ కానీ ఎంతవరకు ఉంటే ఎంతవరకు పని చేయగలదు, ఎంతవరకు సంపాదించగలదు? తనని తను చూసుకుంటూ, తన బిడ్డల్ని చూసుకుంటూ, మొగుడిని కూడా బిడ్డలా చూసుకోవాలంటే వెగుట వస్తుంది అమ్మాయికి, విసుగు కాదు. నీకు ఇంకా తెలియదు కాబట్టి వెగుటు. అలాంటి జీవితం ఏ ఆడది కోరుకోదు. సో అబ్బాయిల గురించి చెప్పా, అమ్మాయిల గురించి మరో ఎపిసోడ్లో చెప్తా. బట్ లెట్స్ కంక్లూడ్ ద అబ్బాయి వర్షన్. ఓకే ఓకే, ఒక అమ్మాయి కోరుకునేది ఇవి. అబ్బాయిలు కనుక ఇప్పుడు చాలామంది రిచ్ వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇవన్నీ ఇవన్నీ ఇస్తూ వాళ్ళకి అమ్మాయిని ప్రేమించాలనిపించాలి. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేవాడు ఉంటే ఒక 100 ప్రపోజల్స్, ఒక 1,00,000 ప్రపోజల్స్ వస్తాయి. ఇవన్నీ ఇస్తున్నాను కాబట్టి ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందా, ఇవన్నీ లేకపోయినా ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందా అని చూస్ చేసుకోవాలి అమ్మాయిని. నాకు ఇంకా నా క్వశ్చన్ ఆన్సర్ రాలేదు. మనల్ని ప్రేమించే వాళ్ళ, అదే చెప్తున్నా, ప్రేమించే వాళ్ళ. నిన్ను ఈ అబ్బాయిని ఒక 100 మంది ప్రేమిస్తున్నారమ్మా. నేను అబ్బాయి పర్స్పెక్టివ్ చెప్తున్నా, ఇది 2 డిఫరెంట్ సినారియోస్. ఫస్ట్ అబ్బాయి చెప్తా, తర్వాత అమ్మాయి చెప్తా. సో అబ్బాయిని ఒక ప్రొవైడర్ అయి ఉన్నాడు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాడు, సొసైటీలో స్టేటస్ ఇస్తాడు, ఇంకో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, కూడా ఇస్తున్నాడు. నీకు ఒక 100 ప్రపోజల్, చూడటానికి హ్యాండ్సమ్గా ఉన్నాడు, అట్రాక్టివ్ ఉన్నాడు, మంచి గుర్రల్లాగా ఉన్నాడు. సో ఫిజికల్ రిలేషన్షిప్ ఇస్ ద 4th థింగ్ యాక్చువల్లీ. ఒక రిలేషన్షిప్ మనకు అది పెద్దవాళ్ళు మన జాతకాలు చూసి అది కనుక కరెక్ట్ గా ఉంటేనే పెళ్లిళ్ళు చేసుకోమన్నారు. ఒక 30-40 ఏళ్ళు కాపురాలు చేయగలిగితేనే వాళ్ళని చేసుకోమన్నారు. అది ఎందుకులే అని చెప్పలేదు, బట్ ఇక నువ్వు నన్ను వదిలేలేవు కాబట్టి చెప్తున్నాను. సో ఒక మగాడికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆడది తోడుగా, ఒక అమ్మకి కింద స్థాయి నుంచి కూడా భార్య ఉంది, అందుకే వాళ్ళంత పవర్ఫుల్ అయ్యారు. సో మగాడు తనని ప్రేమిస్తుంది అంటే ఇవన్నీ చూసి ఈ సుఖాలన్నీ నా దగ్గర నుంచి దోచుకోవడానికి ప్రేమిస్తుందా, ఈ సుఖాలు నేను ఇవ్వకపోయినా ఇలానే ప్రేమిస్తుందా, ఈ సుఖాలు తగ్గినా ఇలానే ప్రేమిస్తుందా, ఈ సుఖాలు నా నుంచి తుంచుకెళ్ళిపోయినా ప్రేమిస్తుందా, ఈ సుఖాలు ఉంటేనే ప్రేమిస్తుందా? సో ప్రేమలో లోతు చూసుకోవాలి. నన్ను ప్రేమిస్తుంది పెళ్లి చేసుకుంటాను కాదు, ఎందుకు ప్రేమిస్తుంది, ఎలా ప్రేమిస్తుంది, ఎప్పుడు ప్రేమిస్తుంది, ఎంతవరకు ప్రేమిస్తుంది, వాల్యుయేషన్ చేసుకోవాలి. ఇది చేసుకోగలిగితే మగాడు ఈ 100 మందిలో, ఈ 1,00,000 మందిలో తనకి తానే తోడై నీడై వెన్నుగా దండుగా ఉండే ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలి.
అప్పుడే మగాడు సక్సెస్ అవుతాడు. ఇది నేను ఎవరు చెప్పరు నీకు. సెలెక్షన్ ఆఫ్ అ విమెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అ క్వాలిటీ విమెన్. శంకిడి జాతి చాలా జాతి అమ్మాయిలు ఉంటారు, అమ్మాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వేసేయడం అలా చేస్తున్నారు ఈ మధ్య అబ్బాయిలు. అండ్ బాగుంది కదా, దానికి డబ్బులు ఉన్నాయి కదా అని పెళ్లి చేసుకుంటారు. అది పెట్టే టార్చర్ ఎట్టుంటుందో తెలుసా? ఓసారి పెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సో మిమ్మల్ని లవ్ చేస్తుందనో, అమ్మాయికి డబ్బులు ఉన్నాయనో, లేకపోతే అమ్మాయి ఒక 10 నెలలో 11 నెలలో చాలా బాగుందని అమ్మాయిలు బాగా నటించగలరు కూడా. సరైన అమ్మాయిని, నిన్ను లవ్ చేసే అమ్మాయిని, ఇంకోటి నువ్వు అమ్మాయికి ఇవన్నీ ఇవ్వగలగాలి, లవ్ చేయగలగాలి. టు బి వైస్ వర్సా. ఈ 100 మంది అమ్మాయిలో ఒకదాన్ని లవ్ చేయొచ్చు, ఇంకొక అమ్మాయి చుప్పనాథలో ఉండి టెంప్ట్ చేసే గుణాలు లేకపోవచ్చు. ఓకే, డోంట్ జడ్జ్. నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తాను కాబట్టి ఈ అమ్మాయి నాకు సెట్ అయింది కాబట్టి ఈ అమ్మాయి పెళ్ళి, దట్స్ అ రాంగ్ డెసిషన్. నీకు అమ్మాయి మీద ప్రేమ కలగాలి అంటే రైట్ అమ్మాయి మీద కలగదు ఇనిషియల్గా, నాటుగానే ఉంటుంది ఎప్పుడు. సో వెయిట్ టిల్ ద లవ్ హ్యాపెన్స్. సో నువ్వు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, లవ్ అని ఒక కంక్లూజన్కి వచ్చి జంప్ చేయకండి. నన్ను ప్రేమిస్తుంది, నేను ప్రేమించకపోయినా పర్లేదు, జీవితాంతం నన్ను బాగా చూసుకుంటుంది, ఇది ఒక నానుడు ఉంది. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని. అది ఎప్పుడంటే ఈ సందర్భాలు టిక్కు కొట్టినప్పుడు. మళ్ళీ అమ్మాయిల గురించి తర్వాత చెప్తారు. మీరు ప్రతిసారి లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా దానికి కూడా మంచి వ్యూస్ వెళ్ళాయి. దాంట్లో కూడా కన్క్లూజన్ ఏముంటది, నెక్స్ట్ దాంట్లో లాస్ట్ అలానే వదిలేశారు. లాస్ట్ టైం అయిపోతుందండి, లేకపోతే చెప్తాను ఇంకో అరగంట. లాస్ట్ టాపిక్ అలానే నెక్స్ట్ టాపిక్ లో నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుందాం. దాంట్లో ఇప్పుడు చెప్పమంటే చెప్తాను వైషు, మీరు కట్ చేసేస్తారు కదా. 12 minutes 15 minutes కి మించి గంట సేపు అయినా మాట్లాడతాను. అదే ఉంది కంటెంట్ అట్లాంటిది. క్లారిటీ ఇవ్వాలి మనం. నన్ను అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు మళ్ళీ దీనికోసం పాపం వాళ్ళు ఎత్తుకుంటారు. జనాలు ఆపాదించుకొని లైఫ్ లో నిజంగా కనుక ఇది అప్లై చేస్తే రిజల్ట్స్ రాలేదని అడుగు నన్ను, నేను ఒప్పుకుంటా. అరే నేను చెప్పింది కరెక్ట్ కాదురా బాయ్ అని. రిజల్ట్స్ గ్యారంటీ వస్తాయి. నేను రీసెర్చ్ చేసి చదివి సైకాలజికల్ అనాలిసిస్ లో చూసి నేను అప్లై చేసి చెప్తున్నా. ఇది నా స్వానుభవం. ఎందుకని సింగిల్ గా ఉన్నా, నా లైఫ్ లో నిజంగా అలాంటి అబ్బాయి దొరికితే ఆ అబ్బాయితో ఉంటే ఆనందంగా ఉందా, బాగుందా, ప్రేమించానా కాదు, నేను ఎవరితో ఉండలేకపోతే ప్రతిరోజు ఈ మనిషి లేకుండా నేను బతకలేను, ఈ మనిషి ఎట్టి పరిస్థితుల్లో నా పక్కనే ఉండాలి, వాడి దగ్గర డబ్బులు ఉండని లేకపోని ఏమన్నా ఉండని, ఇతన్ని వదిలి నేను ఉండలేను, ఇతనితో కలిసి ఉంటే ఆనందంగా ఉంది కాదు, ఇతన్ని వదిలి నేను ఉండలేను అన్న రోజు పెళ్లి చేసుకుంటా వైష్. ఇది నా అనాలిసిస్. ఆ వచ్చిన రోజు ఆ జీవితాంతం నీ ఆఖరి ఊపిరి వదిలే వరకు ఆ మనిషి నీతోనే ఉంటాడు. నిజంగానే ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్యలో ప్రేమ పుడుతుంది అంటే అందరూ ఏమనుకుంటారు, పెళ్లి చూపులకు ముందు అందరూ స్ట్రేంజర్సే కదా అని. కానీ నా క్వశ్చన్ ఆ స్ట్రేంజర్స్ కాదు, టోటల్ అసలు ప్యారలల్ యూనివర్స్ లాగా, ఈ యూనివర్స్ ఒక యూనివర్స్, అలాంటి ఇంకొక యూనివర్స్ ఇంకెక్కడో ఉంటే ఆ యూనివర్స్లో ఉండే అబ్బాయికి ఈ యూనివర్స్లో ఉండే అమ్మాయికి మధ్యలో ప్రేమ పుట్టే ఛాన్స్ ఉంటుందా? Will that work that way? సెరెండిపిటీ అనే ఒక మూవీ ఉంది. ఓకే, ఐడియా ఉందా? చూసినట్టు గుర్తుంది, పాత సినిమా. ఓకేనా, ఒక బుక్ లో మళ్ళీ బుక్ తీసుకొచ్చి మనం నిజంగా ఇట్లా ఒక 2 strangers మన లవ్ నిజమే అయితే ఆ బుక్ తీసుకొచ్చిస్తే నేను నమ్ముతాను, నేను లవ్ చేస్తానంటది. ఓకే, మనం ఇప్పుడు ఆధ్యాత్మికమైన ఉషశ్రీ నాలో ఆవహిస్తుంది అనమాట, స్పిరిచువల్. సో ఇది నిజం, 100% జరుగుతుంది. అండ్ దేర్ వర్ లాట్ ఆఫ్ సినారియోస్. ఒక ర్యాండమ్ అన్నోన్, అసలు అతని లైఫ్ స్టైల్కి కానీ, అతను పెరిగిన పద్ధతికి కానీ, అతని వాతావరణానికి కానీ ఎందుకు కోరిలేషన్ లేని విభిన్నంగా ఉండే అమ్మాయితో అండ్ ఇద్దరు పక్కన కూర్చుంటే భగ్గుమని పచ్చగట్టి కూడా మండే సినారియోస్ ఉండే ఒక ఇద్దరు వ్యక్తులు, దే కెన్ ట్రూలీ డీప్లీ టోటలీ ఫాల్ ఇన్ లవ్. ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు నో. Is it? I mean, true? Yes. ఇది ఎందుకు వస్తుంది అంటే, సరే ఇంటర్నెట్లో విరివిగా దీని గురించి ఒక విపరీతమైన చాలా ఉంటాయి, అనవసరంగా గూగుల్ సెర్చ్ చేసి అనవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకోకండి. బట్ సోల్ టైస్ అంటారు. ఓకే, సోల్ టైస్ అంటారు, అండ్ సోల్ మేట్స్ అంటారు, ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. సో ఈ పేర్లన్నీ ఇంగ్లీష్ వాళ్ళు ఆపాదించుకొని వాళ్ళ బిజినెస్ల కోసం పెట్టుకునే పక్కన పెడితే ఆత్మ బంధువులు అంటారు. ఓకే, తెలుగులో. రైట్. మన ఆత్మ ఒక కాంట్రాక్ట్ రాసుకొని వస్తుంది వచ్చేటప్పుడే.
పూర్వజన్మలో ఇందాక నేను ఆడ మళ్ళీ చెప్తాను అంటున్నారు ఎపిసోడ్స్లో, మీరు ఎప్పుడు ఇలానే కట్ చేస్తున్నారని. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీకు ఒక ధర్మపత్ని లాగా పుడతానను, లేకపోతే మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్ను ఇలా చూసుకుంటానను, సారీ నన్ను క్షమించు, నేను నీకు ఇవేం చేయలేకపోయాను ఈ జన్మలో, బట్ డెఫినెట్గా నెక్స్ట్ లైఫ్ టైంలో కంప్లీట్గా మారుతాను అని. ఇలాగా శపథాలు మనకు తెలియకుండా మనం పోయే ముందు మన సోలు అంటే అది ఫీలింగ్ అనమాట. అంటే కోరికలు, డిజైర్స్ ఇవేవి చచ్చిపోకుండా మనకి ఇంకా ఆత్మజ్ఞానం రాకుండా చాలామంది చచ్చిపోతూ ఉంటారు. సో ఎవరైతే అట్లాంటి ప్రామిసులు చేస్తారో వాళ్ళు ఈ లైఫ్ టైంలో మన లైఫ్లో తారసపడతారు. ఓకే, వాళ్ళ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ అయ్యేంత వరకు వాళ్ళు మన లైఫ్లో ఉంటారు. కాబట్టి బ్రేకప్స్ ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలిగా. క్రెడిట్ కార్డులో డబ్బులు అయిపోయిన తర్వాత కార్డు పడేయాలిగా, బ్లాక్ అయిపోయిన తర్వాత. ఇంకా దానివల్ల యూజ్ ఉండదుగా. లేకపోతే నీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బుల వరకేగా నువ్వు వాడగలవు. మళ్ళీ ఉద్యోగం చేసి సంపాదించి కొత్త డబ్బులు వచ్చే వరకు. అలాగే ఈ బంధాలు కూడా అట్లాంటివి. ఇందులో ఇన్ని బంధాల గురించి మళ్ళీ ఎపిసోడ్లో మాట్లాడదాం. సోల్మేట్స్ ఏంటి అండ్ వాళ్ళు ఎలా వచ్చి వెళుతూ ఉంటారు, ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంటి, సోల్ నాట్స్ అండ్ టైస్ రెండు ఉంటాయి. నాట్ అంటే కొంచెం విడదీస్తే విడిపోయేలాంటి నాట్. టై అంటే అసలు లాగి కట్టేస్తే ఇంకా చేసిన తర్వాత ఒక సోలే రెండుగా విడిపోయి ఎన్నో లైఫ్ టైమ్స్ రకరకాలుగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, రకరకాల లైఫ్ టైమ్స్లో రకరకాల బంధాల్లో ఉన్నప్పుడు ఈ లైఫ్ టైంలో ఆ సోల్తో నీకు ఎలాంటి అనుభూతి కావాలో అలాంటి కాంట్రాక్ట్ రాసుకొని వచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్ కనుక ఒక ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్ అండ్ కమిటెడ్ రిలేషన్షిప్ అండ్ భార్యాభర్త అయినప్పుడు ఇట్లాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఓకే, అది టూ స్ట్రేంజర్స్ మధ్యలో అలా రావాలంటే ముందు ఎక్కడో ఎప్పుడో డెఫినెట్గా అసలు అది లేకుండా టూ బేబీ సోల్స్ అన్నోన్ స్ట్రేంజర్స్ ఎప్పుడు లవ్లో పడరు. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, లవ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఫీలింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఒక ఇద్దరు వ్యక్తుల్ని భూప్రపంచంలో ఎక్కడున్నా 7 సముద్రాలు దాటి ఆ పిల్లని చూడటానికి వచ్చేస్తాడు అబ్బాయి బాగుంటే, సినిమాల్లో ఉన్నట్టు. అండ్ ఆ పిల్ల కోసం ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాడు ఆ అబ్బాయి. తనని తనే వదులుకోవడానికి రెడీగా. మామూలుగా రాదా ఎమోషన్. అది ఎక్కడో ఎప్పుడో ఏదో విధంగా ఆ ఇద్దరు వ్యక్తులు. ఐ హ్యావ్ అ రీసెంట్ రిలేషన్షిప్. అసలు ఈ పర్సన్కి నాకు సంబంధం లేదు. నేను అది లవ్వు కొవ్వు పువ్వు అని మాట్లాడను, సోల్ టైస్ గురించి మాట్లాడుతున్నా. వెన్ ఐ రీసెర్చ్ ఐ అప్లై ఇన్ మై లైఫ్. చచ్చేట తిట్టుకుంటాం ఇద్దరం. మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత ఎక్కడున్నాం, అసలు జీవితంలో మొహంగా చూడకూడదు అనుకుంటాను నేను. సో దెన్ ఐ మెడిటేటెడ్. అసలు ఈ అబ్బాయి లైఫ్ స్టైల్ కానీ అసలు నేను ప్యూర్లీ స్పిరిచువల్, హీస్ ప్యూర్లీ ప్రాక్టికల్. నేనేమో విపరీతంగా గాడ్తో మనకి మంచి పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది. దేవుడు గుళ్ళో ఉంటాడు, వెళ్ళి మొక్కుకోవాలంటాడు. సో ఇట్లాంటి రిలేషన్షిప్స్ లాట్ ఆఫ్ పీపుల్కి ఉంటాయి. అది మనం వదులుకోలేము, తెంచుకోలేము, ఉంచుకోలేము, పెంచుకోలేము. దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఓకే, ఇలాంటి రిలేషన్షిప్ సోల్ టైస్ ఆర్ సైడ్. ఇట్లాంటి స్ట్రేంజర్, ఇట్స్ అ వెరీ వెరీ న్యూ రిలేషన్షిప్ ఫర్ మీ. అసలు ఒక మనిషితో అసలు ఇంకొకళ్ళు అయితే నా 40 ఏళ్ల జీవితంలో మొహం కాదు కదా చెప్పిట్టు కొడేస్తాను, అతను మాట్లాడిన మాటలకు కానీ చేసిన పనులకు కానీ. ఎందుకని కొంతమంది వ్యక్తుల్ని మనం భరిస్తాం, సహిస్తాం, క్షమిస్తాం అంటే when I meditated, when all this Varahi Navaratru, I meditated, I was like, why I couldn't let go of this person? And I meditate cheste, can you believe? I did past life regression also. నేను ఆ కోర్సులు చేసా, లక్షలు పెట్టి చేసా. సో నాకు ఒక మెంటార్ అవసరం లేదు, నా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ నేనే చేసుకుంటాను. దాని అనాలిసిస్ రిపోర్ట్ అంతా నేను రికార్డ్ చేసుకుంటా. సో when I did that, I came to know that 800 years back, not in a recent past life, 800 years back we were together as a wife and husband. And so it was not a fluke relationship. And the recent past life, 100 years, 200 years, ee recent past lives kaadu idi. It was 800 years back past life. It was like bomb on my face. Okay, నాకు డెసిషన్ వచ్చింది. ఆ అబ్బాయి కదా ఇప్పటి వరకు నేను చెప్పను కూడా. I don't think he will watch all these videos కాబట్టి ధైర్యంగా చెప్తాను. So
విల్ దేర్ బి సైన్స్ అలాంటి సోల్మేట్ మన దగ్గర? ద మొమెంట్ ఐ మెట్ హిమ్, ఐ జస్ట్ స్పోక్ విత్ హిమ్. నేను మాట్లాడిన ఒక 2-3 hours లోనే ఐ జస్ట్ గేవ్ హిమ్ అన్ అసైన్మెంట్. నైట్ 11:30, 11:45 అయింది. వి వర్ టాకింగ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 3-4 hours నుంచి చాట్ చేస్తున్నాము. అయితే 11:45కి దెన్ ఐ కాల్డ్ హిమ్ అండ్ మాట్లాడుతున్నాను. అండ్ నా పాస్ట్ ఇమీడియట్ మా ఎక్స్ హస్బెండ్ గురించి మాట్లాడుతాను. ఐ క్రైడ్. ఈ అబ్బాయితో ఎందుకు నేను అసలు హస్బెండ్ గురించి మాట్లాడుతాను, వయ్యవై ఈవెన్ క్రైంగ్ అనుకున్నా. సరే కలుద్దామంటే ఓకే నేను నీకు ఒక చిన్న టెస్ట్ పెడతా, అలా ఎవరికి పెట్టలేదు. నైట్ 11:45 అయింది. నాకు ఈ టైంలో రోడ్డు మీద కింద పడిపోయి ఉన్న ఒక చిన్న ఫ్లవర్ అయినా పర్లేదు, ఫ్లవర్ షాప్ లో లిటరల్ గా వెళ్ళి నాకు ఫ్లవర్స్ ఇవ్వమని నేనేం అడగట్లేదు, జస్ట్ బ్రింగ్ మీ 1 flower, ఐ విల్ మీట్ యూ అని చెప్పా. 11:45 ప్లీజ్ ఫోన్ పెట్టేవా, నేను వెళ్ళి తొక్కుంటా. నేను ఫోన్ పెట్టనని 12:45 వరకు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నా. బికాస్ ఐ నో ఇట్స్ ఇంపాసిబుల్ అట్ 12:45 ఇన్ ఇండియా. ఫారెన్ లో అయితే ఏమైనా 24 hours షాప్స్ ఉంటాయి, వీ కెన్ గెట్ ఇట్ అనమాట. అక్కడ ఫార్మసీస్ ఓపెన్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి. సో మహా అయితే ఈ అబ్బాయి కొట్లు మూసేసిన తర్వాత రోడ్డు మీద పడిపోయిన ఒకటో పువ్వు, సరే పువ్వు దొరకపోయినా వెరీ జనరస్, నేను మంచిదాన్ని కదా, ఒక రేకు దొరికినా తీసుకురా అని చెప్పాను నేను. 12:45 వరకు ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఫోన్ పెట్టేస్తే నేను ఏమన్నా వెతకడానికి ఉంటుంది, ఇలా ఫోన్ లో మాట్లాడితే నేను ఎవరికైనా ఫోన్ చేయాలి కదండి. ఐ లిటరల్లీ రిస్ట్రైన్ హిమ్. అండ్ 12:45కి ఫోన్ పెట్టేశాను. అట్ అరౌండ్ 1:45, 2 o'clock నేను లొకేషన్ పెట్టాను అనమాట. మా ఇల్లు లొకేషన్ పెడితే హీ కేమ్. ఫ్లవర్ బొకే తెస్తేనే కలుస్తాను, తెచ్చాను అన్నాడు. అదే ఫ్లవర్స్ తెస్తేనే కలుస్తాను. డిడ్ యూ గాట్ ద ఫ్లవర్స్ అంటే ఐ గాట్ ద ఫ్లవర్స్ అన్నాడు. 2 o'clockకి ఎక్కడ దొరుకుంటాయి వీడికి, ఏదో బ్లఫ్ చేస్తాను, నిజంగా తెస్తేనే కలుస్తాను. సరే తీసుకొచ్చాను అన్నాడు. అండ్ ఐ వోర్ అ సారీ అండ్ ఐ వెంట్. హీ లిటరలీ గాట్ మీ అ బుక్. మీరు సారీ వేసుకుని వెళ్ళారు 2 o'clockకి. Because he said like I love to see you in a saree. I put an effort. Can you believe bouquet? Science, these are the real scenario that I'm telling. 2 o'clockకి bouquet దొరకడం impossible. Literally banged the door of a florist, got me a bouquet. So unexpected అనుకుంటాం, impossible అనుకునే things will happen. I'm just sharing an example. So సోల్ టైజ్ ఎట్లా ఉంటాయంటే, పోనీ ఇది ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా, తర్వాత చాలా చండాలంగా ఉందన్నమాట, తర్వాత చాలా 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 దారుణంగా ఉంది. సో దెన్ ఐ డోంట్ వాంట్ టు టాక్ టు హిమ్, ఐ డోంట్ వాంట్ మీట్ హిమ్ అండ్ ఆల్ దాట్. బట్ ఏది జరిగినా మళ్ళీ ఐఎమ్ గెటింగ్ బ్యాక్ అన్ అ సింక్ ఇన్ టాకింగ్ విత్ హిమ్. దెన్ వీ ఫైనలీ డిసైడెడ్ విల్ బీ ఫ్రెండ్స్, there's no personal relationship, nothing, and we'll be well wishers to each other. And I concluded that relationship. So ఇది లవ్వా, ఇంటలెక్చువల్ కనెక్టా, ఎమోషనల్ కనెక్టా అని చాలా మంది భ్రమపడి అని పెళ్లి చేసేసుకోవాలనుకుంటున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే 2 strangers మధ్యలో ఒక్క లవ్వే జరగదు. 2 strangers మధ్యలో ఒక స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది, రైట్? బంధం అంటుందని. ఇట్ కెన్ బి ఫ్రెండ్షిప్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. డోంట్ రిఫ్రైన్ యువర్ సెల్ఫ్ లవ్వే లవ్వే కొవ్వే పువ్వే అని. ఓకే, దెన్ యూ విల్ బి పీస్ఫుల్. ఎందుకంటే ఆ వ్యక్తితో నేను అసలు బతకలేను. ఐ కాంట్ ఈవెన్ స్టే విత్ మోర్ దాన్ లైక్ 4-5 hours బికాజ్ హీ పిన్ పాయింట్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. నేను చేసే ప్రతిదీ తప్పు అంటాడు. ఎట్టుంటావు నువ్వు వాడితో, ఉండలేవు. సో దాన్ని మనం ఓకే, బట్ కానీ బాండ్ ఉంది, కానీ ఇష్టం ఉంది. తను ఎక్కడున్నా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, నాకు చేతనైనంత అన్కండిషనల్ గా చేయాలని ఉంది, తనకి అలా ఉంది. సో వీ రీడిఫైన్డ్. పూర్వజన్మలో ఉన్నదాన్ని ఇప్పుడు చేయాలని లేదు. ఇది నేను చాలా మంది చెప్తారు, ఇది పూర్వజన్మలో ఇలా ఉంది కాబట్టి నౌ యూ గాట్ బి దిస్. నో, యూ హ్యావ్ ఫ్రీ విల్. ఈ లైఫ్ టైంలో నీకు ఎలా కావాలంటే అలాగా ఆ ఎమోషన్ ని రీడిఫైన్ చేసుకోవచ్చు. అది భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి. అదంత ఈజీ కాదు, బట్ విత్ సాధన, విత్ మెడిటేషన్ అండ్ విత్ కమ్యూనికేషన్ వాళ్ళకి మనం చెప్పచ్చు. అండ్ హీఈస్ నౌ వెరీ క్లియర్, హీఈస్ ఫైండింగ్ సంబడి ఎల్స్. అండ్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడతారు, రోజు ఫోటోలు చూపిస్తున్నాడు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫైనలీ, లైక్ యూనో 10 మంది అమ్మాయిలతో మాట్లాడారు, ఎవరిని అమ్మాయిని పరిచయం చేయొచ్చు కదా అంటే కొంచెం లోపల కష్టంగా ఉంటుంది, అయినా చేస్తానని చెప్పాను. సో కష్టంగా ఉన్నా you can still be together without being together. You can still love each other without getting into a love relationship. You can still know each other at a deeper and a deeper and a deeper level and still accept the other person with inkokallato mantone. See, end of the day, that strange feeling, nu adigina question ade, 2 different strangers majlo kalge strange feeling doesn't necessarily need to lead to love. అది లవ్కే లీడ్ చేయాలని లేదు.
కలిసి ఉండడానికే లీడ్ చేయాలని లేదు, ఫిజికల్ రిలేషన్షిప్కి లీడ్ చేయాలని లేదు, అండ్ మోస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పెళ్లికి లీడ్ చేయాలని లేదు. ఎస్, ఇట్ కెన్ బి ఎనీథింగ్ దట్ యు ఎవర్ వాంట్. అది నీకు వచ్చిన ఫ్రీడమ్, నాకు వచ్చిన ఫ్రీడమ్. ఓకే. మన ఇంటర్వ్యూ అంటే ఎప్పుడు అదొక కన్వర్జేషన్ లా ఉంటుంది కానీ ఇంటర్వ్యూలా ఉండదు. వాళ్ళు నువ్వేంటి డేటింగ్ యాప్లో వాడలేదు, వాడినా మర్చిపోయాను తెలీదు. నువ్వు మీ డేటింగ్ యాప్ అన్నా ఇది పెట్టగానే నేను గూగుల్ సెర్చ్ చేస్తే ఎన్ని యాప్లు వచ్చాయి తెలుసా? అన్ని ఉన్నాయని కూడా తెలియదు. నేను చాలా అవునండి, వైశ్యకి ఏమీ తెలీదు, తెలిసినా మర్చిపోయింది, గుర్తులేదు. సో డేటింగ్ యాప్స్ ఇంతకు ముందు ఒక జనరేషన్, ఒక 10 years బ్యాక్ వెళ్తే అసలు డేటింగ్ యాప్స్ ఉన్నాయనే విషయం కూడా 1% మెంబర్స్ కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు 99.999% మెంబర్స్కి డేటింగ్ యాప్స్ ఉన్నాయని తెలుసు, ఎలా వాడాలో తెలుసు, దానికి ఏంటి ప్రాఫిట్స్ ఉన్నాయని కూడా తెలుసు. ఓన్లీ ప్రాఫిట్సే ఉన్నాయా, నెగిటివ్స్ అసలు లేవా, ప్రోసేనా, మొత్తం కాన్స్ అసలు కనిపించట్లేదా ఎవరికి? ఈ డేటింగ్ యాప్స్ వల్ల ఒక విధంగా ఏముందిలే, ఒకరు పోతే ఇంకొకరు, ఎలాగైనా మన కోసం ఒకరు ఉంటారు అనే ఒక ధైర్యం వచ్చేస్తుందా? ప్రేమకు వాల్యూ తగ్గిపోతుంది అనుకోవచ్చా? అసలు దీన్ని ఎలా చూడాలంటారు మ్యామ్? చాలా క్వశ్చన్స్ ఒకేసారి అడిగేసావు. యా, మళ్ళీ కూడా అడుగుతాను మధ్యలో. 10 ఏళ్ల క్రితం లేవా అన్నావు కదా, ఉన్నాయి. మా జనరేషన్ లో కూడా డేటింగ్ అనేవాళ్ళు కాదు, bharatmatrimony.com jeevansrathi.com అని ఉండేది. విత్ అడ్వెంట్ ఆఫ్ అన్ ఇంటర్నెట్ ఐ వాజ్ 19 అండ్ మా నాన్నగారి సంబంధాలు ఎలాగో 2 నెలల తర్వాత చూస్తారు, ఈ లోపు అసలు మనమే ఎత్తుకేసుకుందాం అని చెప్పి అమ్మ నాన్నగారు చూసారు. సో 19 yearsకే నేను అప్పుడే, మనం Y2K జనరేషన్ కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మన 2000లోనే BCA చదివించేశారు. yahoo.com తర్వాత ఇట్లా యాడ్లు వచ్చాయి. సో డేటింగ్ యాప్స్ రూపాంతరం చెంది పెళ్లి మ్యాట్రిమోనియల్ సైట్ నుంచి ఆఖరికి మనం ఉష్ట్రాన్న భోజనం బాబాయ్ హోటల్లో తినే భారత్ మ్యాట్రిమోనీ అయితే, మెక్డానల్డ్స్కి వెళ్ళి చికెన్ నగ్గెట్స్ తినేది మన టిండర్ అండ్ బాంబుల్ అండ్ హింజ్ అనమాట. సో క్విక్, రెడీ టు డెలివర్. ఓకే. అండ్ దెన్ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుద్ది, హెల్త్ పాడైపోద్ది, ఎక్కువ రోజులు తింటే కడుపు కూడా మోషన్స్ అవుతాయి, అయినా సరే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద మార్కెట్ ఫర్ ఫుడ్ లాగా డేటింగ్ యాప్. సీరియస్లీ చాలా అర్థం ఉంది తెలుసా దీంట్లో. మనం మొత్తం ఆన్సర్ ఇచ్చేసారు దీంట్లో మీరు. అది నా సంగతి తెలుసు కదా వైషు. ఉష్ట్రాన్న భోజనం అంటే భక్ష్యం, భోజ్యం, చోహ్యం, లేహ్యం, మోహ్యం అంటే తెలుగులో చెప్తా ఇప్పుడు. ఓకే. స్వీట్, అన్నం, పప్పు, కూర, చారు, పచ్చడి, అప్పడాలు, ఒక తాళి భోజనం, అప్పడాలు, పెరుగన్నము, ఇంకా మిర్చి, మనం అన్ని. ఈ భోజనం వండటానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. అది భారత్ మ్యాట్రిమోనీ. సో అది ఒక కాలపు రిలేషన్షిప్ పెళ్ళిళ్ళు, ఇది ఈ కాలపు క్విక్ ఫిక్స్ మెక్డానల్డ్స్. సో ఇప్పుడు చెప్పు నీ డౌట్. ఇందాక నువ్వు అడిగిన దాంట్లో ప్రోసే ఉన్నయ్యా, కాన్స్ లేవా అంటే ఆన్సర్ చెప్పేసా. వాట్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్? ప్రోసే ఉన్నాయా, కాన్స్ లేవంటే ఆన్సర్ మీరు ఎలా చెప్పారు, చాలా డిగ్నిఫైడ్గా, చాలా డీసెంట్ వేలో, అసలు ఆల్మోస్ట్ సగం మందికి అర్థం కాకుండా చెప్పేసి కవర్ చేసేసి వదిలేస్తున్నారు. అడ్వకేసీ అంటే డిప్లొమసీ మెయింటైన్ చేయాలి వైషు. యు ఆర్ బీయింగ్ డిప్లొమాటిక్ అండ్ దట్స్ నాట్ యూ. సరే, మీరు అడ్వకేట్ గా మాట్లాడుతున్నారు, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మార్చమంటావు. ఓకే, నౌ ఐ యామ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. ఓకే, జీవితం ఎటెళ్తుందో తెలియక చంక నాకి పోయినా పర్లేదు, నాకు ఇప్పుడు ఇమీడియట్ ప్లెజర్ ఇంపార్టెంటు, నాకు కావలసిన కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మత్సరం అన్నీ తీర్చుకోవాలంటే ఒక్కడు కాదు షేర్ ఖాన్ డేటింగ్ యాప్లో 100 మందిని డేట్ చేస్తా అంటున్నారు ఇప్పుడు జనరేషన్. ఎగ్జాక్ట్లీ. బట్ ఎందుకని ఇంతకు ముందు ఒక మ్యాట్రిమోనియల్ సైట్లో ప్రొఫైల్ పెడితే అందరూ చూసుకుంటారు, ఎస్పెషల్ అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ చూసి ఒకరిని సెట్ చేస్తే ఎస్ వీళ్ళతో మనం మాట్లాడాలి, పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి. ఇప్పుడు మనమే సెట్ చేసుకుందాం, బట్ దాని నెక్స్ట్ ఏంటి, పెళ్లి కోసమా? కాదు, ఈ రోజుకో రేపటికో ఒకరోజు. దాంట్లో ఆప్షన్స్ మళ్ళీ బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అవన్నీ చదివితే బాగోదు కదా. ఏం పర్లేదు, లుకింగ్ ఫర్ వన్ నైట్ స్టాండ్స్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, టెంపరరీ నో స్ట్రింగ్స్ అటాచ్డ్, వాటెవర్ యాప్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా మంచిగా ఆప్షన్స్ పెట్టి బాగా యుక్తితో ముక్తి రావడానికి, అంటే వాడికి డబ్బులు రావడానికి పెట్టాడు. మరి అలా ఎందుకు మారిపోతున్నారంటారు వైషు? మనం ఎన్ని కబుర్లు చెప్పుకున్నా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది సొసైటీ. ఒక మనిషి నచ్చట్లేదు, నచ్చట్లేదు కంటిన్యూస్గా. ఇదివరకు ఒక ఉద్యోగం మొదలు పెడితే 21 ఏళ్ళకి 40 ఏళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయిన మీ తాతగారు ముత్తాతలను చూసుంటాం, మా నాన్నగారిని వాళ్ళని నేను చూసుంటాను. సో ఇప్పుడు జనరేషన్లో ఒకే జాబ్,
ఒకే వైఫ్ ఒకే గర్ల్ ఫ్రెండ్, తల్లిదండ్రులు కూడా నచ్చట్లా కొన్ని రోజుల తర్వాత దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నారు. కుదిరితే కొత్త తల్లిదండ్రులు వస్తే బాగుండు అనే జనరేషన్కి వచ్చేసాం మనం. మా అమ్మ నాకు నచ్చట్లేదు, అసలు మా అమ్మ తల్లేనా అని అడుగుతున్నారు. నన్ను కన్న తల్లివేనా నువ్వు అని, తండ్రిని అసలు నన్ను ఎందుకు కన్నా డబ్బులు ఇవ్వట్లేదు అని తిడుతున్నారు. సో ఈ జనరేషన్లో ఏంటంటే కొత్తక వింత పాతక రోత. ఎస్, డేటింగ్ చేసిన 10 రోజులు కూడా ఒక అమ్మాయి మీద విరక్తి వచ్చేస్తుంది. కలిసిన 3 గంటలు కూడా ఒక అబ్బాయి నచ్చట్లేదు. 13 seconds 8 to 13 seconds కన్నా ఒక ఫోకస్ ఒక దాని మీద ఉండట్లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఉన్న ఈ డిస్ఫంక్షనల్ సొసైటీ విత్ లిమిటెడ్ ఫోకస్ని దృష్టిలో పెట్టుకొని ఇది అన్నిటికీ ఆపాదించుకోవాలి. ఓకే, నా భూతో నా భవిష్యత్ జనరేషన్ ఇది. అంటే ఇది ఒక మిక్స్డ్ అమాల్గమ్, ఇది ఒక ప్రాసెస్ లో ఒక సెంటర్ పాయింట్ లో ఉన్నాం మనం. నెయిదర్ పరిపక్వత చెంది ఫాస్ట్ ఫార్వర్డ్ అవ్వలేదు, నార్ మరి ట్రెడిషనల్ గాను లేవు. ఎస్, ఒక ట్రాన్సిషన్ లో ఉన్నాం వైషు. ఇప్పుడు వస్తుంది ఇదంతా కూడా కొలిక్ వస్తుంది. టేక్ మై వర్డ్, నేను ఆ జనరేషన్ చూస్తాను, ఐఎమ్ సో హ్యాపీ 40 నౌ. ఈ జనరేషన్ కూడా చూస్తాను, డెఫినెట్ గా 60 ఏళ్ళు అయితే బతుకుతా వైషు. ఇంకా 20 ఏళ్ల తర్వాత ఏవద్దో తెలుసా, 13 ఏళ్ళకే పెళ్లిళ్ళు చేయడం. మళ్ళీ నేనే తీసుకొస్తా లా, ఆగు. ఐ రియలీ వాంట్ టు కంటెస్ట్ అండ్ ఫైట్ ఆఫ్ క్రియేటింగ్ ఇండియన్ సిస్టంలో 13-14 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేయడం అనే లా ఒకటి తీసుకురావాలి. అప్పుడు ఏంటంటే చక్కగా అటు ఫ్యామిలీ ఇటు, ఇది పాతకాలంలో ఉంది, అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ చూసి చక్కగా పిల్లలప్పుడే పెళ్లి చేసేసి సరదాగా ఆడుకొని హార్మోనల్ చేంజెస్ రాగానే చక్కగా దే హ్యావ్ ఫిజికల్ ఇంటిమేసీ అని పిల్లలు పుట్టేస్తారు. బరువులు బాధ్యతలు 16 ఏళ్ళకి శుభ్రంగా పని చేసుకుంటాడు అబ్బాయి. యూ బీయింగ్ అడ్వకేట్ మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ నేనే మాట్లాడుతున్నా. 16 ఏళ్ల కల్లా బిడ్డను పట్టుకొని శుభ్రంగా ఆ అమ్మాయి ఇంట్లో పనులు చేసుకుంటూ, కావాలంటే మొగుడు బిజినెస్లో సపోర్ట్ చేస్తూ, లేకపోతే మొగుడికి కావాల్సినవన్నీ చేసుకుంటూ ఒక పద్ధతైన శాస్త్రోక్తమైన ఫ్యామిలీలో బతుకుతుంది. ఇలా టీనేజ్లో వెళ్ళిపోయి వాళ్ళని చంపి వీళ్ళని చంపి వీళ్ళు చచ్చి ఏంది పిచ్చిగోల శుభ్రంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే పెటాకు లేకుండా ఉంటాయి ముందు 21 ఏళ్ళకి. సార్ చంపడం పక్కన పెట్టండి, అట్లీస్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా లేదు కొంచెం చేంజ్ వచ్చింది సొసైటీలో, చేంజెస్ అని. 13 ఏళ్ళకి పెళ్లి చేయడము, ఈ 14 ఏళ్ళకి వాట్ ఈస్ గుడ్ ఐమ్ టెల్లింగ్ యూ. డేటింగ్ యాప్లకి వెళ్ళి 14 ఏళ్ళ, నేను మొన్న ఒక కేసు చూసాను, 14 ఏళ్ళ అమ్మాయి కిందకి వెళ్ళి షీస్ హావింగ్ సెక్స్. కెన్ యూ బిలీవ్ దట్? Nobody is stop. I'm telling you the brutal truth of the dating apps. Everybody is ending up to have physical intimacy. నిజంగా పెళ్లి చేసుకుందాము అని వెళ్ళిన వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నావు, డేటింగ్ యాప్కి వచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు. తెలుసా నీకు? డేటింగ్ యాప్కి ఎందుకు వస్తున్నా? నో స్ట్రింగ్స్ అటాచ్డ్, F&F. ఇది తప్పించి నువ్వు అడ్వాన్స్మెంట్ అనుకునేది ఏది లేదు. అండ్ డేటింగ్ యాప్ ఇస్ మెంట్ ఫర్ ఇట్. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు మామూలుగా పెళ్లిల్లో తీసుకోండి, ఈ మధ్య సుప్రీంకోర్టు తీసుకొచ్చిన లా ఏంటి, మీ వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎవరితో అయినా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే విత్ కన్సెంట్ వాళ్ళు పెట్టుకుంటే ఇట్స్ ఫైన్, మీరు దాన్ని తీసుకొచ్చి రచ్చ చేసి గొడవ చేయాల్సిన అవసరం లేదు, మేము కేసుగా పరిగణించము. ఇట్స్ నో మోర్ అన్ అఫెన్స్. అన్నప్పుడు డేటింగ్ యాప్ లో చేసుకుంటే తప్పేంటి? చేసుకోండి. ఇప్పుడు అది చేస్తున్నారు. 13 ఏళ్ళకి పెళ్లి చేసినా సరే ఈ లా అయితే ఉంటుందిగా. ఇట్స్ నో మోర్ అఫెన్స్ కాబట్టి నీకు దొరకట్లేదు కాబట్టి నెసెసిటీ ఎక్కువైపోయి అవైలబిలిటీ కూడా ఎక్కువైపోవటం వల్ల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. నేను దీన్ని నువ్వు అడ్వాంటేజ్ చెప్తున్నావు, డిసడ్వాంటేజెస్ చెప్పనా? ఇప్పుడు నేను చొప్పనాథ్ విజయవాడ అమ్మాయి, విచ్ ఐ షోడ్ యూ ఆల్రెడీ. ఒక హ్యూమన్ బాడీకి బాడీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఒక అమ్మాయి కానీ, ఎస్పెషల్లీ అబ్బాయిల గురించి చెప్తా, అమ్మాయిల గురించి చాలా మంది చెప్పారు. నవ్ ఐ విల్ టెల్ ద కాంటెక్స్ట్. ఒక అమ్మాయితో ఫిజికల్ ఇంటిమసీ కనుక అయితే, లోపల నుంచి కనెక్షన్ లేకుండా అయితే, వాడిలో ఒక వాక్యూమ్ వదిలేస్తుంది అమ్మాయి. తెలుసా? అమ్మాయి బాడీ డివైన్ అంటారు, అబ్బాయి బాడీ ఈజ్ అ క్రియేటర్. ఈజ్ ద వన్ హూ ఈస్ మేకింగ్ బేబీస్. ఈజ్ ద క్రియేటర్. వాడిలో ఒక రకమైన ఎంప్టీనెస్ అలా వదిలి వెళ్ళిపోద్ది. కనెక్షను, ఎమోషన్లెస్ ఇంటిమసీ. ఆడు ఎందుకు అలా వ్యాక్యూమ్గా ఫీల్ అవుతున్నాడు కూడా తెలియదు. ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఇంకా 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 నాకు తెలిసిన ఫ్రెండ్స్, నీ బాడీ కౌంట్ ఎంత 200, నీ బాడీ కౌంట్ ఎంత 300 అని చెప్తున్నారు. కెన్ యూ బిలీవ్ దే గో బాంకర్స్? ఆ వ్యాక్యూమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి దే గెటింగ్ ఇన్ టు డ్రగ్స్ దిస్ జనరేషన్. చూడటానికి కౌంట్ 200 మంది అమ్మాయిలు, 300 మంది అమ్మాయిలు ఉంటున్నారు తెలుసా? కెన్ యూ బిలీవ్ దాట్? అండ్ ఇమాజిన్ వీడిల్లో ఒక కాపురం చేయగలిగిన భర్తలాగా తయారవుతాడని నువ్వు అనుకుంటున్నావా? 300 మంది అమ్మాయిని చూసి ఉండి, ఆ అమ్మాయి అంతవరకు రావాలంటే అమ్మాయిని ఎంత ఫ్లర్ట్ చేసి, ఆడు ఎంత ఎక్స్పర్ట్ అయిపోయి ఉంటాడు. వాడిని ఏ అమ్మాయి అయినా భర్తగా భరించగలదా? ఊహించుకోగలదా?
ఈ 300 అమ్మాయిల యొక్క ఆరా వాళ్ళలో ఉంటుంది. బికాస్ సాఫ్ట్వేర్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ ఇస్ లెఫ్ట్. మన కర్మలు వాళ్ళకి వెళ్తే వాళ్ళ కర్మలు మనకు వస్తాయి తెలుసా. Why I'm still so young and so energetic and all this is because I refrain myself from all this nonsense happening to me, because it's the software of human emotions. మన బాడీ గుర్తుంటుంది. our body has intelligence. It won't accept. రేపొద్దు నువ్వు పెళ్లి చేసుకుంటే ఒకే అమ్మాయితో ఉండమంటే ఉండలేవు. అప్పుడు డేటింగ్ యాప్సే ఆపేస్తే సరిపోతుంది కదా. దీనికంటే డేటింగ్ యాప్స్ని పూర్తిగా బంద్ చేసి అసలు అలాంటి యాప్సే ఉండొద్దు అంటే అది బెటర్ ఏమో కదా. This is upgradation. Society needs it, and the software companies found it and they're making money out of it. And janalu undaleru. Dating apps apesna they will go. ఎన్ని జరుగుతున్నాయి ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. జనరేషనల్ వైజ్ ఎక్కడ ఏ వరకు మొహాలు చూసుకోవాలి. ఆఫీస్లో ఎవరిని అమ్మాయిని అడగాలన్నా, ఫ్రెండ్స్లో అరే ఎందుకు వచ్చింది. ఇప్పటికీ ఇంకా చెప్పాలంటే హ్యూమన్స్కి ఎథిక్స్ ఉన్నాయి. డేటింగ్ యాప్ల్లోకి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నావు. డేటింగ్ రే నేను నిన్ను చూసాను, నాకు చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేదు. ఈడు కూడా ఉన్నాడు ఇక్కడ. అయ్యో బిలీవ్. సో వీళ్ళు బయట సొసైటీలో ఇంత పెద్ద 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 పొజిషన్స్ అండ్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు నేను డేటింగ్ యాప్స్లో చూస్తే వాళ్ళు బయట ముసుగు ఇంకా మనకు ఆ విఘ్నత ఉంది. ఇంకా బయట అమ్మాయిని అలా పిచ్చిగా బిహేవ్ చేయడం లేదు. ఇదొక ముసుగులో బతుకుతున్నారు. అండ్ ఆ ముసుగులో తెలిసినా పర్లేదు అనుకుంటున్నారు. బికాస్ దే నో వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ అండ్ ద అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో విల్లింగ్ టు గివ్ దాట్. అమ్మాయిలు అబ్బాయిలు ఇందులో చీటర్స్ ఉన్నారు, డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు, మోసపోయిన ఉన్నారు. ఇప్పుడే నేను ఒక రీసెంట్ కేసు ఇప్పుడు నీకు చెప్పా కదా, పిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. సో అందులో డబ్బులు తీసుకొని బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అదే చెప్తాను మా ఫ్రెండ్స్కి, తస్మాత్ జాగ్రత్త బాబు, ఎవరితో వెళ్ళాడు ఫోటో చూపించండి నాకు అని చెప్పి. సో కాన్స్ అండ్ ప్రోస్ పక్కన పెడితే దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అడిక్షన్. అడిక్షన్. ఎస్, అడిక్షన్ ఇస్ ఎ వెరీ బిగ్ వర్డ్. ఎస్. డేటింగ్ యాప్స్కి అడిక్ట్ అవ్వడం ఏంటి? ఎస్, డేటింగ్ యాప్స్కి కాదు, మల్టిపుల్ పార్ట్నర్స్కి అడిక్ట్ అవ్వడం. ఓ వీ డోంట్ ఈవెన్ కాల్ దెమ్ పార్ట్నర్స్. అయ్యయ్యో. మల్టిపుల్ కంపానియన్స్, మల్టిపుల్ హ్యూమన్స్కి అడిక్ట్ అవ్వడం అనేది ఒక రోగం. ఐ మీన్ దిస్ విల్ ఈవెన్చువల్లీ విల్ బికమ్ అన్ అడిక్షన్. ఇనిషియల్గా వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు అనే ఒక ఇది ఉంటుంది కానీ బట్ ఈవెన్చువల్లీ దట్ విల్ టర్న్ దెమ్ యాజ్ అడిక్టివ్ జాంబీస్. అండ్ ఐఎమ్ రిసర్చింగ్ ఆన్ దట్ స్టిల్ అండ్ I will tell you more details in the next videos. But నీకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి దీనికి? ఇవన్నీ ఆపేసి 13 ఏళ్ళకి పెళ్లి చేసేసుకొని. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పాను కదా. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు 13 ఏళ్ళకి పెళ్ళి లా ఇండియాలో తీసుకొద్దాం అనుకుంటున్నాను. 13 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా 30 ఏళ్ళు వచ్చేసరికి ఇంకొకరిని ఎత్తుకుంటారు అనేది మనకి శాస్త్రంలో ఉంది. ఎత్తుక్కొక్కర్లో వెళ్ళిపోమని చెప్తుంది శాస్త్రం. 13 ఏళ్ళకి పెళ్లి చేసుకొని మనవడు ముని మనవరాళ్ళు వచ్చేస్తారు, 40 ఏళ్ళకి చెంబు పట్టుకొని కలిసి వెళ్ళిపోండి అని చెప్తోంది. హ్యావ్ లివింగ్ టుగెదర్. అప్పుడు ప్రశాంతంగా ఎడవని ఉండమని చెప్పట్లా. వీ హ్యావ్ అ గ్రేట్ ఇండియన్ కల్చర్ అమ్మ. వీ హ్యావ్ అన్ అమేజింగ్ ఇండియన్ కల్చర్. 60 ఏళ్ళకి చేసే షష్టి పూర్తి పాతమ్మతో కాదు, నువ్వు తెచ్చుకొని కొత్తగా లివింగ్ టుగెదర్ ఉండి 20 years నువ్వు చెంబట్టుకొని కాశీ తిరిగే యాత్రలో స్పిరిచువల్గా నిన్ను ఎవాల్యుయేట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసే ఒక అమ్మాయిని ఇంటికి తీసుకురమ్మని చెప్పింది శాస్త్రం. ఆ అమ్మాయితో కదా నీకు అప్పటికి ఇంకో 2 generations వచ్చేస్తాయి. ముత్తాత మన వాళ్ళందరితో కలిపి నీకు చక్కగా పెళ్లి చేస్తారు వాళ్ళ డబ్బులతో. అండ్ దే గివ్ దేర్ ఆస్తి టు యూ టు లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ విత్ దిస్ న్యూ మదర్. See, such a beautiful culture we have. Yeah, okay, done. Thank you, ma'am. Yeah. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.